6 గ్యారెంటీలు అనే హామీని ఎంతవరకు ఇచ్చారు, ఎంతవరకు సాఫల్యత ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళిపోయింది? ఇప్పుడు నాకు తెలిసి 60% మనం కంప్లీట్ చేసినాం. మేజర్గా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 అనేది మొదలవుతుంది. తర్వాత ఉద్యోగాల విషయంలో ఆల్మోస్ట్ ఆల్ ఉద్యోగాలు అందరికంటే ముందే మనం ఇవ్వాలనుకుంటున్నప్పుడు కొంత విద్యార్థుల నుంచి వ్యతిరేకత వచ్చింది. గతంలో కొన్ని ఉన్న వాటిని అది ఫినిష్ చేసినాము. తర్వాత గ్రూప్స్లో అన్ని విభాగాలకు సంబంధించి పెడదామనే ఉద్దేశంతో తర్వాత డిఎస్సి కూడా ఎందుకు అది డేట్ క్లాష్ అవుతుందని పిల్లలు బాగా వ్యతిరేకంగా ఉండే. సో వాళ్ళ కోసం ఎగ్జామ్స్ పెట్టుకుంటూ వాళ్ళ వ్యతిరేకతతో ఎందుకు నిర్వహించాలి? అందరేమో ఎగ్జామ్స్ పెట్టమని కొట్లాడతారు. కరెక్ట్. మనం ఎగ్జామ్స్ పెడితే మాకు ఇది సమస్య అవుతుంది, అది సమస్య అవుతుంది అన్నది కాబట్టి సరే వాళ్ళ కొరకే కదా, కాబట్టి దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. రేపు ఇంకా పెద్ద ఎత్తున కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అక్యుములేటెడ్గా ఉన్న ఇది జాబ్స్ అన్నిటిని కూడా మళ్ళీ రీఫిల్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. సో ఉద్యోగాలు అది యువ కిషోరం కింద మనం ట్రైనింగ్ కూడా ఇవ్వాలని సివిల్స్కు వాటికి సంబంధించిన అంశాల్లో కూడా కొంచెం ముందుగా వచ్చినాం. ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి వావ్ ఆయన మహేంద్ర గారు ఆనంద్ మహేంద్ర గారు ఒప్పుకోవడం. తర్వాత ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా అంటే యువతకు సంబంధించి విద్యార్థులకు సంబంధించిన అంశంలో అది మేజర్గా రైతు రుణమాఫీ అనేది వీళ్ళు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు తెచ్చిండ్రు. అంటే చేయలేరు, చేస్తారు, చేసిన కొంతమందికి అయిందని చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగినాం. తర్వాత 200 యూనిట్లు పవర్ కానీ లేదంటే మీకు ఉచిత బస్సు అంటే కొన్ని విషయాల్లో వీళ్ళను అంటే విపక్షాలను చూస్తే, విపక్షాల కంటే కూడా బీఆర్ఎస్ వాళ్ళని చూస్తే అప్పుడప్పుడు కొంచెం నవ్వు వస్తుంది. ఏంటంటే మనం ఫ్రీ బస్ పెట్టినాం అనుకోండి, ఆడోళ్ళకైతే మరి మగోళ్ళకి ఇదండి, లేకపోతే ఆటో వాళ్ళను లేపుతారు. మీరు పెట్టింది ఫ్రీ బస్ అనేది మహిళలకే కదా మీరు అనౌన్స్ చేసింది? మహిళలకు ఫ్రీ బస్ ఇస్తే మగోళ్ళకి సీటు దొరకలేదు అంటారు. అంటే ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది మళ్ళీ మహిళలకి? అది మాకు కూడా కొద్దిగా సందేహం ఉంది. అది ఒక రకంగా అందరికీ బయటికి కనబడుతున్నది ఏంటంటే మహిళా ఓటర్లను మనం ఏంది మన వైపు తిప్పుకోవడానికి అన్నట్టుగాను. దానికైతే ఇండ్లు కూడా ఉన్నాయి, సామాజిక ఇండ్ల పథకం కూడా ఉంది. ఇది ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్తో పాటు కామన్ లేడీస్కి కూడా ఫ్రీ బస్ అనేది కొంత చైతన్యాన్ని పెంచుతుంది. ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు కూడా కరివేపాకు లేకపోతే కొత్తిమీర ఇట్లా కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి, లేదంటే సిటీలో ఉండే అమ్మాయిలు ఎంప్లాయీస్ ఉంటారు, లేడీస్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి కూడా కొంత ఊరటనిచ్చేదే ఒక చేయూత సింపుల్దే. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఒక మానసిక స్థైర్యం కూడా ఉంటుంది. ప్రభుత్వం మాతో ఉంటున్నది, మహిళలకు ప్రత్యేక ఒక ప్రతిపత్తిని కల్పిస్తుందని ఒక ఆత్మగౌరవం కూడా. దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా చాలా భారం పడుతుంది కదా. 1800 crores అవుతుంది పర్ యానం. భారం ఏం కాదు. ఇప్పటికీ ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని అంటున్నారు. కానీ మరి ఇంత ధైర్యాన్ని, ఇంత అంటే ఒక ధైర్యం ఇది తీసుకురావడం అంటే ఎలా సాధ్యపడుతుంది? వ్యాపార దృష్టితో చూస్తే సర్వీసెస్ ఇవ్వలేము. ఇప్పుడు వ్యాపారం అన్నిటినీ, ఇప్పుడు ఇంతకుముందు మనం 9 రకాల వస్తువులను 180 రూపాయలకే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 9 వస్తువులను ఇచ్చినాం. బియ్యము, కారము, ఉప్పు, పప్పు అట్లా ఇచ్చినాం. అది సర్వీస్ మోటివ్తో చూడ. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలే కదా. వాళ్ళకు పెడతానికి నీకెందుకంటే సమస్య? వాళ్ళనే భాగస్వామ్యం చేకూర్చే ప్రయత్నం. ఆర్టీసీని నష్టాల్లో ఉంటున్నదని అంటారు. ఆర్టీసీ నష్టాల్లో ఉంటే రవాణా సంస్థలో ఇతర ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు వస్తారు? లాభాలు ఉంటేనే కదా వాళ్ళు వస్తున్నది. ఆర్టీసీని పరిమితం చేయడం కాదు, ఇప్పుడు బస్సెస్ని పెంచడం. రూట్స్లో ఇంతకుముందు ఏంటంటే కొన్ని రోడ్లకే పెద్ద బస్సులు పోలేకపోయేది. ఇప్పుడు మనం మినీ బస్సెస్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. వీళ్ళు జేఎన్ఎన్యూఆర్ఎం కింద వచ్చిన బస్సెస్ను అవిఎస్టీలో అక్కడ పరాగబడేటట్టు చేసి హైర్ బస్సులతో నడిపేది ఎవరు గత ప్రభుత్వం. బస్సులు సౌకర్యాన్ని పెంచడము, తర్వాత పాత బస్సులను రిపేర్ చేయడం, కొత్త బస్సులను ఆర్డర్ ఇవ్వడం. దీని ద్వారా పురుషుల యొక్క శాతం కూడా బస్సులో ప్రయాణించేటోళ్ళు పెరుగుతారు. భార్య ఒక ఊరికి పోయింది అనుకోండి, భర్త కూడా వస్తాడు కదా. భర్త ఇంకో బస్సులనైతే రాదు. మహిళలకు లబ్ధి చేకూరుతుంది దీనివల్ల. 2.5-3 కోట్ల టికెట్లు జరిగినాయి మొత్తం. అంటే ఇప్పటి వరకు ఇంకా పెరుగుతున్నాయి. అంటే మహిళలు ఒకరేమో బ్రేక్ డ్యాన్స్లు వేసుకోమంటాడు మనోడు కేటీఆర్, ఇంకొకరు అటు ఇటు వచ్చిండ్రు అంటారు. ఇది కాదు. మహిళ ఏదో టైంపాస్కు ఇల్లు బయటికి వెళ్తుందని అనుకునే ఒక రాంగ్ నోషన్ కాకుండా మీకు
ఇప్పుడు మనం ఏంది మన్రేగా తెచ్చినాం. చాలామందికి తెలియదు ఏంటంటే ఉత్తగానే పిలిచి పైసలు ఇస్తారు, 300 రూపాయలు పని చేస్తుండో లేదో అనేది ఒక నానుడి తెచ్చింది. ఇది మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం. 100 రోజులు మనం పని ఇస్తాం, ప్రభుత్వం ఇస్తుంది, ప్రభుత్వం ప్రజల కోసం చేసేది. దానివల్ల వెట్టి చాకిరి అనేది పోయింది. 30 రూపాయలకు పిలిచేటోళ్ళు, పొద్దుగూకులు పని చేయించుకుంటోళ్ళు, కలుపులు పోయినా నాట్లోకి పోయినా మన ఊరమ్మలు పోతే ఏదో ఇంకా కొంతమంది శనగ పీకలు ఇచ్చేసి ఒక 10 రూపాయలు చేతిలో పెట్టేటోళ్ళు, ఆ కలుపు తీయబోతే ఏదో చేస్తే చాలా తక్కువ మహిళల్ని కానీ లేకపోతే పేద కూలీలని అట్లా వాడుకునేది. మన్రేగా వచ్చిన తర్వాత కూలీ స్టాండర్డ్ పెంచినాం 300. నువ్వేమైనా చేయించుకో, శ్రమ దోపిడీ ఉండొద్దు, బానిసత్వం ఉండొద్దు అనే ఉద్దేశంతో చేసినాం. ఇలా మహిళ కూడా తను కొంతమంది బయటికి వెళ్ళి పని చేస్తుండ్రు, వెళ్ళాల్సిన వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు. దీంతో మీకు ఒక ఊతమిచ్చే పథకమే ఇది. మహిళ తను ట్రాన్స్పోర్టేషన్ ఉండగలిగితే ఎక్కడికైనా పోయి ఏదైనా చేసుకొని రాగలదు. అలాంటివి కూడా కొంత ఇంటర్నల్గా దీంట్లో ఉన్నాయి. అంటే కేవలం ఇప్పుడు ఢిల్లీలో మనం ఫ్రీ బస్సు ఇచ్చిండు కేజ్రీవాల్. ఎంతమంది వర్కింగ్ ఉమెన్స్కి బెనిఫిట్ అయ్యేదంటే ఒక 2000 3000 అయినా కూడా ఒక సంవత్సరంలో ఒక బడ్జెట్ 25,000 రూపాయలు ఒక ఉమెన్ పనిచేస్తుంది, ఒక అమ్మ పనిచేస్తుంది అనుకో, ఒక నెలసరి 25,000 30,000 అనుకో, 3,000 రూపాయలు అనేది కూడా ఆర్థిక భారం ఉంటుంది. ఇంటికి రాయికి పనికి వస్తుంది, లేకపోతే పిల్లలకి ఇంత మంచి భోజనం పెట్టుకోవడానికి పనికి వస్తుంది, పుస్తకాలు కొనిస్తానికి. దానికి మనోళ్ళు ఉచిత బస్సు అయితే ఆడోళ్ళు ఈ చివరకు ఆడి పోనీరా అని రాదు, 2 రోజులు ఇళ్ళలో కట్టేస్తారు, వాళ్ళని ఇంకా వంటింట్లకు పరిమితం చేస్తారు. కనీసం తిరిగి సమాజాన్ని తెలుసుకొని ఇక వెనకటికి మా అమ్మ అయ్యోళ్ళు నేను చెప్తుంటుంటే వాళ్ళు చిన్న తిరుపతికి పోవాలంటేనే ఒక పెద్ద పంచాయతీ, ద్వారకా తిరుమల పోవాలంటేనే అబ్బా ఎంత పెద్ద అని. ఇప్పుడు హైదరాబాద్ ఎండ్ అంటే తెలంగాణలో ఇప్పుడు వాళ్ళు కూడా ఉచిత బస్సు పెడతారు, ఆంధ్రప్రదేశ్ కూడా పెడితే పుణ్యస్థలాలు ఇవన్నీ కూడా కాదు, ఆ ప్రాంతాలు తిరగడం వల్ల వచ్చే మనిషి ప్రయాణం వల్ల వచ్చే చైతన్యం మీరు 100 పుస్తకాల్లో కూడా ఉండదు. ప్రాక్టికల్ ఇట్లా ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, నాగార్జున సాగర్ ఉందనుకోండి, అది ఎట్లాగా చూడడమే చాలామందికి బొమ్మలల్లో, కరెక్ట్, దాన్ని చూడడం కూడా తెలియదు. నాగార్జున సాగర్ బస్ ఎక్కిపోయి చూసి వస్తాడా. సో విజ్ఞానం కూడా ఉంటుంది దాంట్లో. సో ఇంత ఉందా దాంట్లో అంటే అది కనపడదు. ఎందుకు మరి ఇంతమంది మహిళలు ఊరికనే ఏం పని లేకుండా బస్సులు ఎక్కి తిరుగుతారా? సో వాళ్ళకి ఏదో ఉపాధిలో ఉంది, వాళ్ళకి ఇంత విజ్ఞానం పెరగడానికి ఉంది, వాళ్ళకు ఒక ఆత్మన్యూన్యత నుంచి కొంత ఆత్మస్థైర్యం పెరిగే విధంగా ఉంది, ప్రభుత్వం బాధ్యతగా ఉంటుందనే నమ్మకం పెరుగుతుంది, ఇన్ని రకాలు ఉన్నాయి. సో ఈ పథకాలు పెట్టేటప్పుడు కూడా మనమేమి ఆర్థిక ఎకనామిక్ మోడల్ చూసుకోలే. గిన్నె అయితే ఏంది 3 లక్షల కోట్లు అయితే అంటాడు, కానీ 4 లక్షల కోట్ల నుంచి ఎక్కడి నుంచి వచ్చింది. మరి ఒక వ్యక్తులకు కంపెనీలకు 3 లక్షలు 4 లక్షల కోట్లు ఎట్టు వస్తాయి? మన బడ్జెట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీకు 3 లక్షల కోట్ల దగ్గర ఉంది, 2.9 lakhs crores ఉంది. అద్భుతాన్ని సృష్టించవచ్చు అసలు. అంత పెద్ద బడ్జెటరీ ఎక్స్పాన్షన్ అంటే మీకు అంత పెద్ద, ఎప్పుడో 90,000 కోట్లు ఉండే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. 2 రాష్ట్రాల బడ్జెట్లు మీకు 6 లక్షల కోట్లకు వచ్చేసినాయి. అవును, 10 yearsలోనే. తెలంగాణ ఆంధ్ర విడిపోవడం వల్ల బలపడ్డమా దిగజారినమా అంటే 6 లక్షల కోట్ల తెలుగు బడ్జెట్ అయింది 2 స్టేట్స్కు. సో అక్కడ మనం డెవలప్ చేసుకోవచ్చు, ఇక్కడ డెవలప్ చేస్తాం. అక్కడ రెవెన్యూ రిసీట్స్ తగ్గినాయి అనుకోండి, ఇక్కడ రెవెన్యూ రిసీట్స్ నీకు ఆల్మోస్ట్ ఆల్ 2,20,000 crores వరకు కూడా పెరుగుతాయి. దాన్ని మనం రెవెన్యూ రిసీట్స్ని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తే మరి అన్ని సంక్షేమాలే చేస్తున్నారు, మరి రెవెన్యూ ఎట్లా వస్తుంది? రిసోర్సెస్ ఎలా క్రియేట్? రియల్ ఎస్టేట్ కొంత డిక్లైన్ అయింది, ఆయా రంగాలు కొంత డిక్లైన్ అయ్యంటే హైదరాబాద్ సోర్సే కాదు, రూరల్ సోర్స్ కూడా పెరుగుతున్నది. అంటే ట్యాక్స్ కంట్రోల్కి వచ్చేటోళ్ళ పరిస్థితి పెరుగుతున్నది. కానీ నేనేమంటున్నా అంటే ఒక ప్రయోజనం చేకూర్చి దాని నుంచి లబ్ధి పొందేదానికంటే కూడా వాళ్ళకు ప్రయోజనమే ప్రధానంగా ఉంటే ప్రభుత్వానికి ఆదాయం ముఖ్యం కాదు కదా. ప్రభుత్వం అనేది సేవతో ఉండే వ్యవస్థ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు కదా. ఇప్పుడు మనం బస్సులో పెడతాం, ప్రైవేట్ బస్సులో వాళ్ళు 500 రూపాయలు తీసుకుంటే మనం 150 రూపాయలు తీసుకుంటాం. ఎందుకు? ఇది ప్రజలది కాబట్టి, మనది కాబట్టి మనం తక్కువ చేస్తాం. ప్రతి రంగంలో ఆ పరిస్థితిని తీసుకురా. ఇప్పుడు పథకాల్లో ఏది కూడా, ఇప్పుడు ఇండ్లు కడతాం అనేది కూడా ఒక పెద్ద ఆశ చూపించే ఉచిత పథకమా?
ఇది దాదాపు 60-70 నుంచి స్టార్ట్ అయింది ఇండియాలోనే. నాకు తెలిసి ప్రభుత్వం ఇండ్లు కట్టించేది ఎక్కడన్నా ఈ దేశంలోనే ఉందంటే అది భారతదేశంలోనే. అది ఇందిరాగాంధీ గారి వల్ల. ఎందుకు ఆమె గరీబీ హఠావో పేరు మీద ఆ 20 సూత్రాల పథకంలో కనీసము గూడు ఇది 3 ఇవి ఉండే. ఫుడ్ కూడు దొరకని వాళ్ళు ఉండే. కూడు దొరకని వాళ్ళకి మనం ఏం చేసినాం, పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తీసుకొచ్చినాం. వాళ్ళకి ఏంది లేని వాళ్ళకు గోడౌన్లని నీలిగేదానికంటే కూడా మనం దేశ ఆస్తి అంటే ఆస్తులు అంటే వాళ్ళే కదా. అదే రెండో దానికి వచ్చినప్పుడు గూడు అన్నప్పుడు అసలు భారతదేశంలో ఇండ్లు లేని వాళ్ళ శాతమే ఆ రోజుల్లో 35 కోట్ల జనాభా ఉంటుండే. అప్పుడు ఆమెకు వచ్చిన ఆలోచన సింగిల్ గది ఎంతమందికి ఆశ్వాసన ఇచ్చింది, ఎన్నో లక్షల మంది, కోట్ల రోజుల్లో గరీబ్. ఈరోజు మనము 2 బెడ్రూమ్లు ఇవ్వాలనే కాడికి వచ్చింది, 3 బెడ్రూమ్లు కాడికి వచ్చింది. అంటే ఏంది, సగటు వ్యక్తి తన జీవిత కాలంలో ఇల్లు కూడా కట్టుకోలేని కొనుగోలు శక్తి లేదు అనే స్థితికి ఉన్నప్పుడు మనం ప్రభుత్వం సహకరిస్తుంది. అది 6 సూత్రాలు మనం పెట్టుకున్నదే, మీరు పెట్టుకున్నారు, అందరు పెట్టుకున్నారు. ఇంకా నేను రుణమాఫీకి సంబంధించి రైతు ఎప్పుడు కూడా రుణగ్రస్తుడైతేనే ఉన్నాడు. నువ్వు పంట పండే రైతు కూడా రుణగ్రస్తుడైతేనే ఉన్నాడు. మంచిగా పంట పండే రైతు కూడా. అది ఎందుకు అనే దాని దగ్గర చాలా కారణాలు ఉన్నాయి, అది విశ్లేషించుకోవచ్చు. కానీ స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ కనుక స్టేట్ గవర్నమెంట్స్ అవలంబిస్తే, లేదు మనకు ఉభయ రాష్ట్రాల్లో జయతి ఘోష్ కమిటీ ఆమె ఇచ్చింది ప్యాడీ మీద, కొంత అంతర పంటల మీద ఒక పెద్ద స్టడీ ఆమెది కూడా. కోర్స్ స్వామినాథన్ గారి తర్వాత తెలుగు వాళ్ళకు ఆమె ఇచ్చిన రిపోర్ట్ చాలా గొప్పది. అలాంటి వాటిని కనుక మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే రుణమాఫీ, రైతు భరోసా, అంటే మీన్స్ బంధు లాంటివి ఇట్లా ఇవ్వాల్సిన అవసరాలు కూడా తక్కువ వస్తాయి. అంటే పండిన పంటకు వచ్చే రాబడిని పెంచాలి. ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు అయిన దగ్గర 200 రూపాయలు వస్తే రైతుకు నిజమైన న్యాయం జరిగినట్లు. సో అది మార్కెటింగ్ సిస్టంలో మనం ఫెయిల్యూర్ అవుతున్నామా, లేదు ఈ దళారీ వ్యవస్థ వల్ల నష్టపోతున్నామా తెలియదు, కానీ రైతు నిరంతరం బాధితుడు అవుతున్నాడు. అది ఒక రైతు బిడ్డగా అని కాదు, ఈ దేశమే రైతు మీద ఆధారపడి బతుకుతుంది. 60+. ఇప్పుడు మీకు ఎంత కార్పొరేట్ సెక్టార్ వచ్చినా, ఇండస్ట్రియల్ పెరిగినా, లేదంటే ఇంకో సేవారంగం పెరిగినా కూడా వ్యవసాయ ఆధారిత దేశం ఇది ఎప్పటికి కూడా వ్యవసాయ ఆధారితంగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దీనికి ఉన్న సోర్సెస్ అట్లా. వేరే దేశాలు, ఇప్పుడు ఆస్ట్రేలియా ఉందనుకోండి, ఒక 7 సిటీస్ ఉంటుంది, అక్కడక్కడ ఫర్టైల్ ల్యాండ్ ఉంటుంది, చెట్లు ఉంటుంది, మిగతా అంతా ఎడారే. వాళ్ళు అన్ని లక్షల కాదు కోట్ల ఎకరాలు ఉన్నా కూడా వ్యవసాయం చేసుకోలేరు, ఇసుకలు ఏం చేస్తారు. సో అట్లనే ఇప్పుడు ఆఫ్రికా ఉందనుకోండి, కొన్ని సోర్సెస్ ఉంటాయి వాళ్ళకు. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, అంత పెద్ద దేశం కదా, మీకు ఫర్టిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం భారతదేశ భూభాగము 2.8% మొత్తం భూభాగంలో. కానీ ఇక్కడ 20% పీపుల్ ఉన్నారు ఇక్కడ వ్యవసాయాన్ని నమ్ముకొని. ప్రపంచ జనాభాలో మీన్స్ ఇప్పుడు 145 కోట్లు, రేపు మనమే రికార్డు 150 crores కూడా వస్తాయి. ఇంత చిన్న భూభాగంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరికీ బతికే, ప్రపంచానికి ఎగుమతి చేసే పంట వంతుంది, వనరులు ఉన్నాయి. రైతే రాజు. మళ్ళీ 2.8% భూభాగం ఏది. కరెక్ట్. ఇప్పుడు రష్యాకు 15 to 16% ఉంటుంది, చైనాకు ఒక 15 to 16%, అంటే మొత్తం భూభాగంలో. మనది ఇంత తక్కువలో ఇంత ఎక్కువ మంది బతకడమే కాకుండా మనం బతికిచ్చే ప్రోగ్రాం కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న సాంప్రదాయ వృత్తి ఏంటి అంటే వ్యవసాయం. మిగతా వాళ్ళకు లేదా అంటే ఇప్పుడు అమెరికాలో కూడా వ్యవసాయం చేస్తారు, మొత్తం మెకనైజేషన్ అక్కడ. కానీ ఇక్కడ రైతు అనే ఒక వ్యక్తి మెకానిజం ఉన్నా కూడా ఇంకా చిన్న సన్నకారు రైతు, గ్రామీణ రైతు, సాంప్రదాయ రైతే ఇక్కడ బతికుంటాడు. వీళ్ళని బతికించడం అనేది ప్రతి ప్రభుత్వం యొక్క బాధ్యత. రాజశేఖర రెడ్డి గారు దానికి ఒక పెద్ద మాన్యుమెంట్ అనుకోండి, 1 లక్ష రుణమాఫీ అప్పట్లో చేసి పెద్ద రికార్డు ఇండియాలో. కరెక్ట్. 1 లక్ష రూపాయల రుణమాఫీకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఇంకా గొప్ప ఖ్యాతిని పొందింది. గొప్ప ఖ్యాతి కన్నా గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. మరి మొత్తం రైతు రుణమాఫీ జరిగిందా? ఇప్పుడు దాదాపు నేను అనుకుంటే 21,000 crores అవుతుండొచ్చు. ఇప్పుడు ఏమైతే అంటే డూప్లికసీ ఉంది, ఒకరి పేరు మీదనే 2 అకౌంట్లు ఉంటాయి. అట్లాంటప్పుడు ఏ అకౌంట్కి పోవాలనేది ఇట్లాంటివి నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ డెఫినేషన్లో మొన్న మనం నలుగురం ఒకటే ఫ్యామిలీ, ఈ 10 సంవత్సరాల్లో విడిపోయినాం. నీకు రేషన్ కార్డు లేదు, నాకు రేషన్ కార్డు లేదు, ఒకే కుటుంబంకు గుర్తింపు ఉన్నది. అలాంటప్పుడు ఏం చూస్తున్నాం, ఆ టైటిల్ ఎవరికి ఉన్నదో ఆ టైటిల్కి పోయేటట్టు చేసినాం. కానీ విడిపోయిన తర్వాత అందరికి మనం స్కాటర్ చేయాలి కదా. ఇట్లాంటివి కొన్ని పెండింగ్ ఉంటాయి. మొత్తం నాకు తెలిసి 31,000 crores రీచ్ అవుతాయి.
మేబీ ఈ మంత్ వరకు అవుతుండొచ్చు. ఎవరైతే కారో వాళ్ళకు కూడా చెప్పినాం. మనోడు మిత్రుడు కేటీఆర్, మన హరీష్ వీళ్ళు చెప్తారు కదా, మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టుకున్నారు కదా మీ పార్టీకి, ఆ టోల్ ఫ్రీ నెంబర్కి వచ్చే డీటెయిల్స్ అన్నీ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీకో మినిస్టర్కో ఇవ్వండి. వాళ్ళ సమస్యలు ఏందో, లేకపోతే మీరైనా అడ్రస్ చేసి మీ తీసుకో. దగ్గర కూడా డేటా ఉంటుంది కదా, పర్ఫెక్ట్ డేటా. రైతులు అది జరుగుతున్నాయి కదా, పడిపోయినాయి, ఎంత ఉంది, ఎంత మనం లబ్ధి చేకూరింది బిఫోర్ రైతు రుణమాఫీ ఎంత జరిగింది గత ప్రభుత్వంలో. అది గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏంటంటే సింగిల్ లైన్ ఏంటిది, హూమ్ సో ఎవర్, నీకు భూమి ఉంటే అది ఏ భూమి అని కూడా రైతు బంద్ అయితే భారీ ఎత్తున జరిగింది. ఏంటిది, నీ భూమి నువ్వు చేస్తున్నావా లేదా, అది కార్పొరేట్ కాదా, అది బీడు భూమా, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చిండ్రా, లేకపోతే అది రియల్ ఎస్టేట్ భూమా అనేది లేదు. నీ పేరు మీద భూమి ఉంటే పైసలు వచ్చేది. దాన్ని నివారించేందుకే కదా ఇప్పుడు మనము రైతు రుణమాఫీ అనేది ఆ సమగ్ర ప్రాథమిక రిపోర్ట్ మీ దగ్గర ఉందా? దాన్ని తీసుకున్న తర్వాతనే కదా. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఒక 20 crores పెట్టి ఆయన ఒక కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్నాడు. ఆయనకు 20 ఎకరాలు ఉంది, ఆయనే కాకుండా గ్రూప్ ఆఫ్ పీపుల్ చేస్తున్నారు. దానికి రైతు రుణమాఫీ ఎందుకు? 2 కోట్ల రూపాయలు ఒక ఆధునిక వ్యవసాయ పద్ధతులతో ఆయనే చేస్తున్నాడండి, రిచెస్ట్ గై. ఆయనకు కూడా 2 లక్షలు ఇద్దామా? అంటే వాళ్ళు చేసింది అది. మీరు ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఎవరైనా వ్యవసాయం చేసేటోళ్ళకి ఒకటైతే ఆర్థిక స్థితిమంతులకు అవసరం లేదు. దానికి డెఫినేషన్స్ కొన్ని తీసుకున్నారు వాళ్ళు, గవర్నమెంట్ కూర్చొని నిర్ణయించింది. అందరు హ్యాపీ. వాళ్ళేమి ఇప్పుడు ఆయనేమి ప్రభుత్వం నాకు 2 లక్షల రుణమే లేదు, ఆయనకు ప్రాఫిట్సే ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు 2 లక్షలు ఇస్తా అంటే ఇప్పుడు బిర్యానీ తిన్నోనికి మళ్ళీ పొట్లం పట్టుకపోయినట్టు. కాబట్టి ఇప్పుడు నిజమైన రైతుకి ఇంకో 2 లక్షలు పెంచినా నష్టం లేదు. ఇప్పుడు ఏమవుతుంది, 2 lakhs అబవ్ ఉన్న వాళ్ళకి కూడా దాన్ని ఎట్లా మనం రిలీఫ్ ఇవ్వాలనే దాని విషయంలో ఒక చర్చ జరుగుతున్నది. దాన్ని కూడా చేస్తాం. అవసరమైతే ఒక 3-4 వేల కోట్లు అదనంగా కూడా 30,000. యాక్చువల్గా మనకు డిజిట్స్ 28,000 crores ఇప్పుడున్న పద్ధతి ప్రకారం మనకు అవుతుంది. కానీ 31+3 కుషన్ పెట్టినాం. ఇది కాకుండా ఇంకా 3-4 వేల కోట్లు మనం అదనంగా పెట్టుకోవచ్చు, ఎక్స్ట్రా బడ్జెటరీ యాక్టివిటీగా చేసుకోవచ్చు. అది మనకు చట్టం ఉంది కదా. ఎవరికి చేస్తున్నావు నువ్వు? రైతుకే కదా. సో ఇలాంటప్పుడు వీళ్ళు కనీసం ప్రైజ్ చేసేది పోయి రైతు రుణమాఫీ చేయలేరు, చేస్తే నేను రాజీనామా చేస్తాను కూడా అంటాడు. లేదు మేము రైతు రుణమాఫీ చేయలేదా, అంతా ఇది ట్రాష్ అని కూడా. ప్రతిపక్షాలు అనేది మాట్లాడాలి కదా, ప్రతిపక్షాలను చెప్పాలి కదా. నేనేమంటున్నా, మంచిని ప్రజాస్వామ్యము, మంచి చెడును చెడు అంటే ప్రతిపక్షానికైనా అధికార పక్షానికైనా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను మొన్నటిదానిక నేను విపక్షంలో ఉన్నాగా. కరెక్ట్. నేను మాట్లాడేదాన్ని కండెమ్ చేయలేకపోయిండ్రు వాళ్ళు. ప్రభుత్వం అంటేనే పాలకపక్షం, ప్రతిపక్షం, ప్రజల చొత్తునే వెనుకోబడతారు. కాబట్టి డెఫినెట్లీ ప్రతిపక్షం అనేది మాట్లాడాలా. కాకపోతే ఏంటంటే ఇక్కడ రీజనబుల్ ఫ్యాక్ట్స్ మీన్స్ మీకు ఇప్పుడు 17,000 కోట్లు మనం రైతు రుణమాఫీ చేసినాం. అవి రైతులకు పోలేదా? 17,000 కోట్ల నుంచి ప్రతి వీక్ మీకు 2,000, 3,000 కోట్లు మళ్ళీ ఇంకా పంచడం జరుగుతున్నది. దానికి ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా మొన్ననే 18,000 crores సంథింగ్ చేసిండ్రు వాళ్ళు. ఏంది 1 లక్ష లోపు రుణమాఫీ అని. ఒకటేసారి టింగ్ మన రింగు మోగదు. ఆ రింగు మోగేటప్పుడు మోగుతూనే ఉంటుంది, అది నిరంతరం టింగ్ అంటూనే ఉంటుంది. హరీష్కి తెలుసు. కానీ గిన్ని రోజులు చేస్తారా, గిన్ని దఫాలుగా చేస్తారా అని అంటే, ఇప్పుడు వాల్యూమ్ చూడండి, 1 lakh లోపు ఎక్కువ ఉంటాయి. బైఫర్కేట్ చేసుకుంటే 1.5ది 20% ఉంటాయి. సపోజ్ 60-70% 1 lakh లోపు ఉంటే 10 to 15% మనకు 1.5 రేంజ్ ఉంటుంది. మీ దగ్గర గణాంకాలు ఉన్నాయి కదా, గణాంకాలు చెప్పొచ్చు కదా. మరి ఎప్పటికప్పుడు మీకు అవసరమైతే ఇప్పుడు మనదేంది ఏదో హెల్త్ బులెటిన్ ఇచ్చినట్టు కూడా రుణమాఫీ బులెటిన్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీ అన్ని ఆన్లైన్ సిస్టమే కదా, చక్కటి గణాంకాలు ఉన్నాయి, ఆన్లైన్ సిస్టమ్ ద్వారా వెళ్తుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఈ ప్రైవేట్ అప్పు చేస్తారు కదా, ప్రైవేట్ అప్పుది కూడా ఇవ్వమన్నట్టు మాట్లాడుతుండ్రు మనం. అది లేదు కదా, ఇవ్వలేము కదా. అట్లా అనుకుంటే మనకు చిన్న ఆరోపణ ఏంటంటే, నేను కొంతమంది రైతులతో మాట్లాడినప్పుడు మాకు అప్పు ఉందండి వాస్తవము, దాని వడ్డీ కూడా కట్టేసి ఇప్పుడు మా దగ్గర వీళ్ళు గవర్నమెంట్ చేస్తుంది, చాలా సంతోషం. కానీ కొద్దిగా వడ్డీతో నాకు 20,000, 25,000 అదనంగా పడుతుంది, నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలా? ఆ బ్యాంక్ వాళ్ళు ఏమో ఒప్పుకోవట్లేరు. ఇది ప్రధాన చిన్న ఆరోపణ అనేది ఉంది. మరి నేనేమంటున్నా, 2 lakhs రేంజ్ లోపల ఉన్నోళ్ళు వడ్డీ అయినా అసలైనా అంతా పోతుంది. 2 lakhs అబవ్ ఉన్న వాళ్ళకి సమస్య అవుతుంది కదా.
వాటిని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలనేదే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ మాటలు వినొద్దనను, వాళ్ళది ప్రెషర్ గ్రూప్గా ఉంటుంది విపక్షాలది డెఫినెట్లీ. బట్ నేనేమంటే పరిష్కారం కొరకు ప్రయత్నం చేయండి, సమస్యను సమస్యగా చూపడం కాదు. మీ దగ్గర వ్యవస్థ కూడా ఉన్నది కదా. ఇప్పుడు నేనేమంటే ఒక పార్టీ ఉంది, ఇప్పుడు మేము అనుకున్నాం మమ్మల్ని అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు పిలిచి ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ విషయంలో మీరు ఎక్కడ ఏ జిల్లాలో ఏ మండలంలో ఎవరికి రావట్లేదు మీ ప్రాంతాల్లో మీరు సెర్చ్ చేయండి, రాని వాళ్ళకు నోడల్ ఆఫీసర్ దగ్గరికి తీసుకుపోయి దాన్ని ఇష్యూ రిజాల్వ్ చేయమని పార్టీ మీటింగ్ కూడా కన్వీన్ చేసిండ్రు. ఎందుకు? మనం చేస్తున్న పథకాల యొక్క సారం ప్రజలకు అందాలి. మనం పార్టీగా కూడా మన బాధ్యత ఉందని చెప్పి అట్నే మీరు కూడా చేయండి. ఇప్పుడు పలాని మా ఊళ్ళో మల్లయ్యకు రాలేదు, మల్లయ్య నీకు ఎందుకు రాలేదు, కారణం ఏంది, బ్యాంకు తీసుకుపోయి అని రిజాల్వ్ చేయించు. యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ కదా. ఊరికనే ప్రభుత్వం మీద అనడమే కాదు, నీ వ్యవస్థ ఉంది, టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది, బీజేపీకి ఉన్నది, ఇంకో మన కమ్యూనిస్టులకు ఉంది. కమ్యూనిస్టులు కూడా చాలా ఇష్యూస్లలో వాళ్ళు పోయి ఎందుకు రావట్లేదు, ఇంత రుణము ఉన్న ఈయనకు, నిజమైన రైతు ఈయనకు రాలేదన్నప్పుడు ఇమ్మీడియట్గా అధికారి కూడా భయపడతాడు కదా. 6 స్కీమ్లు అద్భుతంగా ఉన్నాయి, కానీ ఒక టర్మ్స్ అండ్ కండిషన్ లాగా కమర్షియల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు చిన్న కింద అందరికి కనబడదు, షరతులు వర్తిస్తాయి. అలా కొన్ని స్కీమ్ల మీద తెల్ల రేషన్ కార్డు అలా ఉంటేనే అని కొన్ని ఆ విద్యుత్ ఆ బిల్లులు అస్సలు వైట్ రేషన్ కార్డు ఉంటే వాళ్ళకు రైతు బంధు రైతు రుణమాఫీ ఎందుకు వస్తుంది? వాళ్ళకి రేషన్ వస్తుంది. అయితే విద్యుత్ గురించి, విద్యుత్లో నేనేమంటున్నా, రేషన్ కార్డు మనము రేషనలైజ్ చేయడానికి పెట్టలే, ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ కొరకు. ఓకే, ఐడెంటిటీ కార్డులో ఒక 5-6 రకాలు ఉంటాయి. ఆధార్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, లేదంటే ఇతరత్ర ఏంది పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది, ఇంకో రకాల ఐడెంటిటీ ఉంటుంది. పట్టాదారు పాస్ పుస్తకమే అల్టిమేట్ క్రైటీరియా. బట్ ఫ్యామిలీ రికగ్నిషన్ విషయంలో రేషన్ కార్డు అనేది అన్నాం. దాన్ని వైట్ రేషన్ కార్డు ఉంటేనే చేసినా అంటే మరి చాలామంది రైతులకు వైట్ రేషన్ కార్డు ఉండదు, ఇవ్వమా అంటే వాళ్ళ ఇష్యూను డైవర్ట్ చేయడానికి. రెండవది ఈ విద్యుత్ ఎస్పెషల్లీ అంటే మీరు 200 యూనిట్లకు ఇంత 200 యూనిట్ల వరకు వాడు సబ్సిడీ అలా. ఇప్పుడు 200 యూనిట్లకు వాడుకునేటోళ్ళకు ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళందరికీ 200 యూనిట్లు వస్తున్నాయి. +201 అనుకోండి, యూ కెన్ పే. ఇంకోటి గ్యాస్ సిలిండర్ అందరికీ 500 రూపాయలకి న్యాచురల్ అందరికీ ఇస్తున్నాం కదా. అంటే మీరు గవర్నమెంట్ ఆర్ ఫోకసింగ్ మహిళలు అంటే మహిళా శక్తి అనే. నేనేమంటున్నానంటే ఎకనామిక్స్ అంతా మహిళని లీడ్ చేస్తుంది. మామూలుగా చాలామంది అనుకుంటారు నేను సంపాదించి పెడుతున్నా అనుకుంటారు, కానీ పెట్టేది ఎక్కడ? అమ్మ జోబులేనే కదా, ఆమె కదా ఇల్లు నడిపేది. ఇప్పుడు మనం ఇండ్లు కూడా మహిళల పేరు మీదనే ఇస్తాం, ఎందుకంటే మనోడు సామాజిక న్యాయం చేసి ఎక్కడ ఏం చేస్తాడో వాడు ఇల్లు కూడా తాకట్టు. రాహుల్ గాంధీ గారేమో అదాన్ని అంటే ఆయన ప్రతిదారి దేశ సమస్యలను చాలా చక్కగా ఎండగడుతుంటారు. ఇక్కడ వచ్చేసి ప్రధాన ఒక చిన్న ఆరోపణ ఏంది, అదానితో మీరు వ్యాపార అంటే ఈ ప్రతిపక్షాల ఆరోపణ వ్యాపార సంబంధాలు అవి ఎంతవరకు నిజము ఏంటి అది? ఇప్పుడు ఇంటర్నేషనల్ అవుట్లుక్తోని ఇప్పుడు దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అవుతుంటుంది, అది మీకు బాగా తెలుసు. ఎక్సలెంట్. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు ప్రపంచ దేశాల నుంచి వచ్చే వ్యాపారవేత్తలు అందరూ వస్తారు. పర్టికులర్గా మన దేశం మీద పెట్టుబడులు పెట్టేటోళ్ళు వస్తారు. ఇక్కడ అంబానీ అదానిలది హవా ఉంది. వాళ్ళు ఇక్కడ కొన్ని ప్రజోపయోగకరమైన అంశాలకు చేస్తున్నప్పుడు మనం వాటికి సహకరించాలని ఒక ప్రాథమిక ఒప్పందం ఉండే. ఇప్పుడు కాదు గత ప్రభుత్వాల నుంచి కూడా ఉన్నది. వాళ్ళవి నాకు తెలిసి 24,000 కోట్లు 25,000 కోట్లు ఇప్పుడు ఈ టెన్యూర్లో ఉన్నదాన్ని ఇప్పటి వరకు అంటే నేను ముఖ్యమంత్రి గారికి కొంచెం దగ్గర ఉంటానే ఉద్దేశంతో వాళ్ళ ఫినాన్షియల్ క్రూ నన్ను కూడా కన్సల్ట్ అయింది, సార్ ఒకసారి మళ్ళీ ఏర్పాటు చేయండి అని. ఈ విమర్శ వస్తుందని వాళ్ళ అగ్రిమెంట్లు మేము ఇంతవరకు ఒప్పుకోలే, అది వీళ్ళకి తెలియదు. వాళ్ళేంది చిన్న చిన్న డిమాండ్స్ కూడా ఇప్పుడు వాళ్ళు చేసే డేటా సెంటర్ కొరకు మాకు కొంత ప్లేస్ కావాలి, లేదు మేము ఇట్లా ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేటప్పుడు మాకు ఇంత ప్రభుత్వ సపోర్ట్ కావాలి, చిన్న చిన్న డిమాండ్ ఇస్తారు. వాళ్ళు పెట్టుబడులు 24,000 కోట్ల పైసలకు పెడతారు. కానీ మనం కొట్లాడుతున్నది ఆయన అక్రమంగా బ్యాంకు నుంచి తీసుకున్న లక్షల కోట్ల రూపాయలు అదానికి ఎట్లు ఇచ్చే మిగతా వాళ్ళకి ఎందుకు ఇయ్యరా? ఇప్పుడు 30,000 కోట్ల రూపాయలు మనము రైతు రుణమాఫీ చేయాలంటే ఏ బ్యాంక్ ఒప్పుకోకపోయా ఎస్ఎల్బీసీలో? సార్ మీరు ఇస్తేనే ఇస్తాం సార్, కరెక్ట్, మా కాడ లేదు సార్ అంటే బ్యాంకులను కుచించేటట్టు చేసి ఒక బ్యాంకు నుంచే లక్షల కోట్ల రూపాయలు అదానికి ఇవ్వడం తప్పు అంటున్నాం. నువ్వు న్యాయబద్ధంగా నువ్వు పెట్టుబడులు పెట్టి ప్రజలకు నష్టం చేయకుండా ఇక్కడ మౌలిక రంగంలో కానీ ఇతర రంగాల్లో మీరు పెట్టుబడులు పెడతా అంటే మేము ఆహ్వానిస్తాం. ఇది వేరు. ఇది వ్యాపారం ప్రభుత్వంతో చేస్తున్నది, ప్రజల కోసం చేస్తున్నది. అట్లా కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళని హోల్డ్లో పెట్టిండు.
ఎందుకు మా నాయకుడు నిరంతరం ఇబ్బందులు పెడుతున్నది అంబానీ అదానులతో కూడిన టీమే అని. ఎంఐఎంతో సత్సంబంధాలు బాగా చేస్తున్నారు ఈ మధ్యన. పాత బస్సులో పవర్ బిల్స్ వసూలు చేయడానికి అదాని గ్రూప్ ఏమన్నా, అది కూడా కొన్ని ఆరోపణ ఏమన్నా ఉందా? ఇవన్నీ వీళ్ళు 30-40 ఈ యూట్యూబ్ ఛానల్స్, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వీళ్ళ చేతిలో ఉండే. ఎలక్షన్ ముందు వాళ్ళకు 1 సంవత్సరం అగ్రిమెంట్తో ఇచ్చినట్టుంది. ఇప్పుడు వాళ్ళకి ఏమీ పని లేదు. వీళ్ళు రాంగ్ ఇన్పుట్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని జరగొడుతున్నారు, వాళ్ళకి క్రెడిబిలిటీ జరగొడుతున్నారు. కాబట్టి అవన్నీ కూడా ఒక రకమైన గోబెల్స్. అవి వాటిని మనం నమ్మొద్దు. అవి పనికిరాని చెత్త కామెంట్సే. రెండవది, అంబానీ అదానీలు కూడా ఒక రోజున మాతో ఉన్నోళ్ళే. వాళ్ళు మేము దేశాన్ని దోసుకుంటామంటే ఎందుకుండని, మాతో ఉంటే మేము దేశద్రోహులం అయిపోతాం కదా. ఇప్పుడు 2G స్కామ్లో మా ఎంపీ మంత్రి అయినా, మా ఎంపీగా ఉన్న ఇద్దరిని తీసుకుపోయి జైల్లో పడేసినాం. వీళ్ళు ఏం చేసింది, తీసుకుపోయి లండన్లో లలిత్ మోడీని, పేరేం పేరు ఉండే, ఇంకోడు బీర్ల రంగం కింగ్ ఫిషర్ ఉండే విజయ్ మాల్యా, వాళ్ళు డేటింగ్లు చేస్తున్నారు లండన్లో. తెలియదా ఇక్కడ ప్రధానమంత్రికి? అంటే భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. మరి వ్యాపారస్తులు ఇంపార్టెంట్ కదా. వ్యాపారస్తులు కూడా అక్రమంగా ప్రజల్ని దోచుకునే వ్యాపారం వద్దు. నేనేమంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయాలు ఎట్లా ఉన్నాయంటే, పెద్దన్నలాగా మోదీని చూడాల్సిందే ప్రధానమంత్రి కాబట్టి, అట్లని చెప్పి వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో దేశానికి నష్టం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని వద్దని చెప్పాల్సిందే. కాంగ్రెస్ పార్టీగా మా విధానాలు ఇట్లుంటాయి కాబట్టి బీజేపీని రాజకీయ విమర్శ చేయాల్సిందే. ఒకరోజు పొగిడిండు కాబట్టి మోడీ, రేవంత్ రెడ్డి గారు ఒకటే అని ఒకసారి అనుకుంటారు, ఒకసారి చేసిన అది ఎల్లో ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రధానమంత్రి గారితో సత్సంబంధాలు ఉండాలి. అందుకని పార్టీ రాజకీయము వేరు, ప్రభుత్వం అన్నప్పుడు ఇది బేసిజాలకు పోవద్దు. పోయినసారి కేసీఆర్ చేసిన తప్ప అదే. మోడీతోనే మంచుకున్నాడు, మోడీతోనే ధర్నాలు చేసింది, మోడీ గురించి, మోడీకి వ్యతిరేకంగానే. మోడీతోనే మంచుకున్నాడు, మళ్ళీ వాళ్ళ కూతురు అరెస్ట్ అయింది. మళ్ళీ మోడీతోనే మంచిగా ఉంటాడు, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసింది బీజేపీ వాళ్ళే అని చెప్పి అంటారు. అంటే ఎక్కడో క్లారిటీ మిస్ అయింది. మేము నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ విచారధార మా ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారు చెప్తారు, మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రాహుల్ గాంధీ గారు చెప్తారు. అక్కడ కాంట్రా రాకుండా ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు కూడా చూసుకుంటారు. అది వాళ్ళకి అర్థం కాదు. అరే మీరు అగ్రిమెంట్లు అయినాయి కదా, మీరు బుచ్చుకు అన్నారు కదా అంటే, ఎక్కడున్నది బుచ్చుకు చూపి. ఇప్పుడు నేను నా దగ్గరకు వాళ్ళ క్రూ ఫినాన్షియల్ అడ్వైజర్స్ వచ్చి ఒకసారి ముఖ్యమంత్రి గారు భేటీ ఏర్పాటు చేయమంటే వారు కలవనని చెప్పింది. రేపు కలుస్తారు కావచ్చు, కలవకపోవచ్చు, కానీ చెయ్యని వాటిని చేసినట్టుగా చేసే వాటి ఇట్లా చేస్తున్నారు. ఒకటి రేపు నేనంట ఒక మాట, అదానీ చేసిన అకృత్యాలను రేపు మేము ఎదిరించాలంటే కూడా వాళ్ళతో సంబంధాలు పెంచుకోవాలంటే కూడా సమస్య ఉంటుంది కదా. ప్రభుత్వానికి కూడా సమస్య ఉంటుంది. ఎక్కువ పెట్టుబడులు వాళ్ళు పెట్టించినాం అనుకో, చూసిండ్రా రేవంత్ రెడ్డి గారు గట్టి వాళ్ళ నాయకుడేమో వ్యతిరేకిస్తుంటే ఇక్కడనేమైనా పెట్టుబడుల కొరకు వచ్చింది. హైదరాబాద్ కాదు, తెలంగాణకు నిధులు ఇవ్వడానికి 100 సంస్థలు క్యూలో ఉన్నాయి. మేమేం చూస్తున్నాం, పీసోలుగా తక్కువ ఇంట్రెస్ట్ ఎవరు ఇస్తారో వాళ్ళు రండి అంటున్నాం. ఇప్పుడు అమెరికా పర్యటన కానీ, కొరియా పర్యటన కానీ పోయినప్పుడు పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు వచ్చి మేము దీంట్లో పెడతాం, మాకు ఇట్లా చేయాలి. అది 31,000 crores అనేది తక్కువ ప్రభుత్వం మీద పీడనం పడి ఎక్కువ ప్రజలకు మేలు చేసే వాళ్ళనే రమ్మంటున్నాం. నేను మొన్న బట్టి గారిని కూడా కలిసినప్పుడు ఈ పథకాలకు కూడా వాళ్ళు కొంతమంది చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే చేస్తారు, కానీ ఆ బ్యాంక్స్ ఏంది, లేకపోతే ఆ వ్యాపార వ్యవస్థ యొక్క లక్షణం ఏంది, వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తారు, కొన్ని ఫండ్స్ కూడా కొంత ఇల్లీగల్ ఫండ్స్ కూడా ఉంటాయి, ఆ రూపంలో ఉంటాయి. వాటి పట్ల జాగ్రత్త పెట్టి తీసుకోవాలి తప్పితే ఇస్తారు కదా అని తీసుకుంటానికి కూడా లేదు. ఎందుకంటే ఈయన 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినారు. 40,000 crores మనం ఇంట్రెస్టే కట్టాల్సి వస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అప్పులు చేసినందుకు ఇంత పెద్ద 2 రూపాయలు 3 రూపాయలు కూడా పెట్టి తెచ్చినవి ఉన్నాయి. మేము పావుల అర్ధ ముప్పావుల ఉండే. కేసీఆర్ గారు కూడా లాస్ట్ గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వారు ఒక ఉద్దేశించి మాట్లాడు, అప్పులు అనేది చెయ్యాలి, సంపద క్రియేట్ చేయాలని అంటున్నాడు ఆయన. నేను అంటున్నా 7 lakhs crores డెట్స్కు ఏమి ఇన్కమ్ రెవెన్యూ జనరేషన్ అయిందో చెప్పమంటున్నా. ఇప్పుడు కాళేశ్వరం 1.5 lakhs ఏమో ఖర్చు పెట్టిండ్రు. సింగిల్ అంటే ఒక బొట్టు రావట్లేదు కదా, చుక్క రావట్లేదు కదా నీళ్ళు. ఇప్పుడు ఆ ఏమిటది అదేదో పంప్ హౌస్ కన్నెపల్లి అది కొలాప్స్ అయిన కాంచి నీకు ఎత్తిపోత లేదు కదా.
ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఆన్ రూట్లో ఉన్న వాటిని దాని మీద ఏదో మీరు కమిషన్ అవన్నీ వేశారు కదా కమిటీ. ఇక అది వచ్చే వరకు సమయం పడుతుంది, కానీ ఇప్పుడైతే ఇమ్మీడియట్గా మనం రిజాల్వ్ చేయాలి. మళ్ళీ మనం ఎల్లంపల్లి నుంచి మళ్ళీ అదే లైన్ నుంచి ఎత్తిపోసుకొని ఎల్లంపల్లి నుంచి తీసుకుంటాం ఎండ్ రూట్. అది మళ్ళీ వాళ్ళు కట్టింది కూడా కాదు, మళ్ళీ గతంలో అది శ్రీధర్బాబు గారు తండ్రి పేరు మీద ఉంటుంది, శ్రీపాద ఎల్లంపల్లి, అది రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టింది. అది ప్రాణహిత చేయాలి, దాన్ని రిజైన్ చేసి 1,00,000 కోట్లు పెడుతుంది. 1,00,000 కోట్లతో ఎన్ని పనులు అయితే ఊహించి ఒక్కసారి. ఎస్, మీరు కట్టిండ్రు, కలెక్టరేట్లు కట్టిండ్రు, ఆర్డీఓ ఆఫీసులు కట్టిండ్రు, పోలీసు కట్టిండ్రు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిండ్రు. కానీ పేదోనికి ఇల్లు ఎందుకు కట్టలే? గంత పెద్ద సెక్రటరీట్ కట్టినావు, అబ్బో అని ఆశ్చర్యపోయాం, ప్రపంచమే ఆశ్చర్యపోయే. మనం కూర్చునే ఏమో ఏసీలలో కూర్చొని మనం పనిచేయడానికి ఏమో లగ్జరియస్ ఉండాలి, కానీ నిల్వ నీడి లేదు కదా కొంతమందికి. కనీసం ఎండలో ఏడిసి వాళ్ళలో తడిసి బతుకులే తెల్లాడుతున్న వాళ్ళకు ఒక 3 లక్షల ఇల్లు 4 లక్షల ఇల్లు ఎందుకు కట్టుకోవాలి? దాని గురించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు అనేవాళ్ళు ఏమనేటోళ్ళు, సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా ఇంపార్టెంట్ అనేది. ఆ బాటలో మీ ప్రభుత్వం ఎంతవరకు పోతుంది? డెఫినెట్గా ఇప్పుడు వారు ఒక మోడల్ ఇండియాకు, రాజశేఖర రెడ్డి గారు కీర్తిశేషులు అద్భుతం. సో ఆయనను కంటిన్యూగా ఉన్నట్టే ఉంటాడు రేవంత్ రెడ్డి గారు కానీ మా ప్రభుత్వం కానీ. మంత్రులు కూడా వారి ఫాలోవర్సే ఎక్కువ ఉన్నారు. మా డిప్యూటీ సీఎం కానీ, మన ఉత్తమ్ గారు కానీ, లేకపోతే రెడ్డి గారు కానీ, చాలామంది ఆయన యొక్క ఆలోచనలు, చాలామంది. సో కాబట్టి ఆయనను ఫాలో అయ్యేటట్టే ఉంటుంది. ఆయనను కూడా అధిగమించేంతగా చేయాల్సిన అవసరం ఉంటుంది పాలకులు ఎవరైనా. రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోయేటట్టుగా చేయాల్సిన అవసరం వచ్చిందంటే ఎంత హ్యుమానిటీ లెవెల్లో మనం అడ్మినిస్ట్రేషన్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు మీకు సామాన్యునిగా కనిపిస్తూ ఉంటాడు. ఎందుకు ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి గారు అంటట్టు ఉంటాడు, ఎందుకు మమేకమైపోయే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ముఖ్యమంత్రులు అంటే ఒక స్టేటస్ మెయింటైన్ చేసేటోళ్ళు, ఒక డిస్టింగ్విష్ పర్సనాలిటీగా ఉండే ప్రయత్నం చేసేది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా తను అందరితో కలిసిపోతున్నాడు, అవసరమైతే తగ్గుతున్నాడు, కొన్ని విషయాల్లో తన నిర్ణయాలు తీసుకుంటే స్టబన్గా ఉంటాయి, అట్లాంటివన్నీ తన మార్కు చూపించుకుంటున్నాడు. ఇంకో ప్రధాన ఆరోపణ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పొద్దున్న ప్రజాపాలన పెట్టి ముఖ్యమంత్రి వర్యులు మార్నింగ్ కలిసి వాళ్ళు ఒక దర్శనం అంటే అది ఎట్లుండేదంటే ఎంత విఐపీలు పోయినా ఫస్ట్ ప్రజలను కలిసేవాడు. దాన్ని కొద్దిగా మళ్ళీ ఎక్స్పాన్షన్ బాగుంటుందా అనేది ప్రజల్లో. ఈ ఎక్స్పాన్షన్ తర్వాత కొంత భారం తగ్గుతుంది, నెక్స్ట్ ఎక్స్పాన్షన్ మినిస్ట్రీస్ అయితే. ఎందుకంటే తన దగ్గర ప్రధానమైన శాఖలు ఉన్నాయి. హోమ్ తన దగ్గరే ఉంది, మున్సిపల్ వారి దగ్గరే ఉంది, ఎడ్యుకేషన్ వారితోనే ఉంది. ఇప్పుడు ఈ హోమోలది ఏముంటుంది, పొద్దుగా మొదలు పెడితే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో చాలా చాలా గురుతర బాధ్యత చాలా ఉంది ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మున్సిపాలిటీ ఇష్యూస్లో చాలా పెద్ద ఇష్యూస్ ఉంటాయి, బిజీ చాలా ఎడ్యుకేషన్. సో ఇవి డిస్పర్స్ అయినాక తను ఏ శాఖలు తీసుకుంటాడో దాంతోపాటు ప్రజాపాలనలో మీరు రాష్ట్ర అధ్యక్షులు కూడా కదా, పిసిసి ప్రెసిడెంట్ గారు. సో బిజీ ఎక్కువ ఉంది. తర్వాత తను ఒక బర్డెన్ ఎక్కువ ఉంది. తర్వాత కలవాలనుకునేటోళ్ళ శాతము గత ముఖ్యమంత్రుల కంటే చాలా ఎక్కువ మంది. ఊరికనే కొంతమంది ఫోన్ చేస్తారు, వైజాగ్ నుంచి వస్తున్నామన్న ఒక్క ఫోటో తీపి అన్న ప్లీజ్ అన్న అంటే జనరల్ సెలబ్రిటీ లీడర్ రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి క్రేజ్ ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఆ పాట వస్తే మామూలుగా అంటే నేను చెప్తున్నా, ఆ పాట వచ్చినతోని ప్రతి ఒక్కడు ఒక స్టెప్, నల్గొండ గద్దర్ గారు పాడినట్టుంది ఆ పాట. ఆ పాటతో చాలా ఒక వైబ్రేట్ అంటే ఒక వైబ్రేషన్ అలా ఇక ఒక రకంగా సెలబ్రిటీ లీడర్గా ఉన్నాడు ఈ మనోడి. అదే ఆ పాట, అదే చరణ్ అర్జున్ మనోడు నర్సరే మన గద్దర్ నర్సన్న వాడింది. చాలా మంచి, అంటే ఆయనకు అదృష్టం ఏంటంటే అట్లా కలిసి వచ్చింది ఒకటి. రెండోది తను కూడా ఫోన్స్ కూడా అటెంప్ట్ చేస్తే ఇక ఎట్టుంటుందో మన ఫోన్లో చూస్తున్నాం కదా, ఎవ్రీ మినిట్ యూ హ్యావ్ ఏ కాల్, అట్లా కొన్ని ఉంటాయి. వాటిని కొంచెం అడ్మినిస్ట్రేషన్కి ఇవ్వాలనేది ఒకటి. రెండవది ఏంటంటే దీని తర్వాత తను ప్రజాపాలన కొరకు 1 hour 2 hours ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవ్రీ డే ప్రజాపాలన అంటే అది 9 to 10 9 to 11 అంటే ఆఫీస్కి పోయే ముందు కొంత కలిసేయి మీకు ఇంకా వెసులుబాటు. ఇప్పుడు ఏంటంటే ఇంకా అంత టైట్గా ఉన్నది కదా అడ్మినిస్ట్రేషన్ కూడా, అది చేస్తారు డెఫినెట్గా. మంత్రులతో సహచరులతో ఎలా ఉంటుంది అంటే చాలా క్లోజ్గా. ఇప్పుడు బయట ఆరోపణలు వేరు. ఇక క్యాబినెట్ వాళ్ళు 12 మంది ఉన్నా కూడా ఒక్క ముద్దలు ఎక్కువ ఉన్నారు వాళ్ళు, అంత కోఆర్డినేషన్ ఉంది వాళ్ళ మధ్య. నేను అప్పుడప్పుడు
మంత్రుల దగ్గర కూడా పోతుంటా కదా, నేను చూస్తుంటా కదా, కోఆర్డినేషన్ ఉన్నది. ఇంకోటి ఏంటంటే చెయ్యాలనే తపన అందరిలో పెరిగింది ప్రతి ఒక్క. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే పాత ఫైళ్ళని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ న్యూ ఎజెండాని తీసుకురావాలి. ఇప్పుడు తుప్పు బయట కొత్త బిల్డింగ్ అయినా సెక్రటరియట్లో తుప్పు పట్టిన ఫైళ్ళే ఉన్నాయి అటు సైడ్కి అంతా కూడా. వాళ్ళకి అవసరం అని పిక్ చేసుకొని పని చేసుకొని పోయింది వాళ్ళు. కాకుండా వాటిని అన్నింటినీ క్లియరెన్స్ చేయాలి కదా. కాబట్టి మీకు పోయినప్పుడు సమయం ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. మంత్రులు మీరు చూస్తే గమనిస్తే ఈ జనాన్ని కలిసే టైం మధ్యన పెడుతున్నారు 3 to 5. నేను కూడా ఏమంటున్నా అంటే ఆ 3 to 5 ఎక్స్క్లూజివ్గా జనానికి ఇవ్వండి. కరెక్ట్, అది వాళ్ళది. పర్ఫెక్ట్. అర్జీలు వాళ్ళు పెట్టుకొని అంటే మరి ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి మీ గవర్నమెంట్ మీద ప్రజలకి. కాంగ్రెస్ అంటే ప్రజలంటే కాంగ్రెస్ అని ఒక ఇప్పుడు గతంలో ఎంట్రీ రిస్ట్రిక్టెడ్ సెక్రటరియట్. ఇప్పుడు మనం జనబాహుల్యానికి మొత్తం ఎంట్రీ ఇచ్చేసినాం, పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. వాళ్ళు వస్తున్నప్పుడు మంత్రి కానీ సంబంధిత అధికారి కలవకపోతే ఆ టైంలో వాళ్ళు బయటికి పోతే కూడా ఇబ్బంది అవుతున్నారు. అది కూడా స్ట్రీమ్లైన్ చేయాలి. లేదు సోమ బుధ శుక్రవారాల్లో కలవడము అని పెట్టి ఆ రోజు కంపల్సరీ ఉండాలి. మంత్రి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ. ఇప్పుడు వచ్చింది అనుకోండి, మంత్రి గారు కలిసిండ్రు అనుకో, ఒక తాకీది ఇచ్చింది అనుకోండి, మళ్ళీ సెక్రటరీకి పోయింది అనుకో, సెక్రటరీ లేడనుకోండి, మళ్ళీ రావాలిగా. సో ఇది ఈ పరిపాలనలో కొంత వెసులుబాటు పెంచాల్సిన అవసరం ఉంది నేను గమనించిన వాటిలో. 3 to 5 అనేది డెఫినెట్గా అది ప్రజల టైం అది. కాబట్టి నేను ఇప్పుడు 3 to 5లో కూడా సీఎం గారిని కలవచ్చు, కానీ ఇది అఫీషియల్గా ఉంటుంది. కానీ మేము అంటున్నది 9 to 11, 10 to 11 ఎక్కడో ఒక దగ్గర ఒక 1 hour కనుక కలిస్తే ఇంకా ఈ 3 to 5 ఫ్రీ అయిపోతుంది. ప్రజల్ని ఎక్కువ వినాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజల సమస్యలు ఎక్కువ వినాల్సిన పరిస్థితి ఉన్నది. సమస్యల్లో చాలా కొట్టుమిట్టాడుతున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలనో లేక కడుపు వినులు ఉన్నారు. చెప్పుకుంటే సమస్య సగం పరిష్కారం అవుతుంది. ఈరోజు కాకపోతే రేపు చేయొచ్చు. అది ఆర్థికంతో కూడుకున్నది అనుకోండి, ఒక 10 రోజులు పోస్ట్ పోన్ చేయొచ్చు. లేదు ఇమ్మీడియట్ ఒక ఫోన్తో అయిపోయింది అనుకో, చిన్న భరోసా కలదు. అట్లా అంతే కదా. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాము? ఇప్పుడు మనం ఒక మెడిసిన్ వేసుకుని కొన్ని జనాలు మెడిసిన్తో తగ్గిపోతాయి, కానీ డాక్టర్ నాడి పడితే అదొక వానికి ఆ పేషెంట్కి ఒక భరోసా. ఇప్పుడు తనకు కూడా 12 వింగ్స్ ఉన్నాయి. 12 వింగ్స్ కూడా ఓపెన్ అయినాయి అనుకోండి. అంటే మినిస్ట్రీస్ అంతా వాళ్ళ సమస్యలు ప్రతిదీ ముఖ్యమంత్రి వరకు రానక్కర్లే. ప్రజలు ఏ డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ నుంచి మీరు కొంచెం క్లోజ్గా ప్రజలతో అయిండ్రు అనుకోండి, ఆయన సమయం మీరు వెళ్తుంది. కానీ ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రిని కలవాలి. ఏమున్నా ఇక మేమే కలిసి ఇంకా బంద్ చేసినాం. ఎందుకంటే అక్కడ మేము పోయే టైంలో ఇంకొకరికి ఇస్తే వాళ్ళకన్నా సమస్యలు వింటారు. సో అలాంటి కొన్ని చేంజెస్ అని భవిష్యత్తులో ఉంటాయి. ఇప్పుడున్న టైట్ షెడ్యూల్లో కాకపోవచ్చు, కానీ ఇంకొక నెల 15 రోజుల తర్వాత ఇంకా ఫ్రీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏమన్నా ఎక్స్పాన్షన్ ఉందా మళ్ళీ? ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు. అందులో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా దయాకర్ గారిని? చెప్పలేము. ఎందుకంటే మీరు అధిష్టానంతో అద్భుతంగా ఉంటారు, ముఖ్యమంత్రి గారితో చక్కగా సత్సంబంధాలు చక్కగా ఉన్నాయి, మీకు జిల్లా మంత్రులతో ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏం లేదు ఇక మన రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరితో ఇబ్బంది లేదు. ఎందుకు జాప్యం జరుగుతుందంటారు? కొంచెం ఇక అది కొన్ని విషయాల్లో తాత్సారం ఉంది, కానీ మేబీ మినిస్ట్రీనా లేకపోతే ఇంకేదా అనే విషయంలో నాకు క్లారిటీ లేదు. నేను ఆ బాధ్యత అంతా ముఖ్యమంత్రి గారి మీద పెట్టిన, మా క్యాబినెట్ పెద్దల మీద పెట్టిన. మీరు ఎప్పుడైనా నిర్ణయం తీసుకో, గురుతర బాధ్యత పెట్టారు. దట్స్ ఇట్. ఐఎమ్ ఎంజాయింగ్. గవర్నమెంట్ మీకు ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి చాలా ఆయన ఓపెన్గానే నేను దాకర్ వేరు కాదనే కాడికి వచ్చింది కదా. బట్ ఇంకోటి నాకు ఏంటంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఏదో పెద్ద ఉపద్రవం వచ్చి మాకేదో నష్టం జరిగేది కాదు, కానీ ప్రజలకు మేలు జరిగేది కాదు. ఆ ప్రభుత్వం ఉండొద్దు అని కోరుకున్న నేను మొదటి నుంచి, నా సహచర మిత్రుడే కేసీఆర్, కలిసి ఆయన నన్ను మిత్రుడే అనేది. నేను చాలా చిన్నోని, అది ఆయన గొప్పతనం అనుకో కేసీఆర్ది. కలిసి ఉన్నాం కానీ కలిసి చేసినాం. సరే ఆయన ముఖ్యమంత్రి అయ్యేంతవరకు కూడా మేము బీఆర్ఎస్కు సహకరించినాం జేఏసీగా. కానీ ఎట్ ఏ టైం మనోడు యూటర్న్ తీసుకున్నాడు. కోర్స్ అది 2015-16 అనుకుంటాం. మన తమ్మినేని వీరభద్రం గారి పాదయాత్ర ముగింపులో నేను సీరియస్గానే, ఆ రోజు విజయన్ గారు వచ్చిండ్రు, కరెక్ట్, ఆయన ఈయనతో కూర్చున్నాడు, మేము స్టేజ్ మీద కూర్చున్నాం, నేను బెలైనాక ఇది ఎట్లా
మేమేం ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నాం కదా. ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకంగానే పాదయాత్ర జరిగింది వీరభద్రం గారు. అయితే ఈయన పోయి ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉన్నాడు విజయన్ గారు. ఎందుకు ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి కలిసినప్పుడు నువ్వు చెడ్డగా చేస్తున్నావేంది అని అన్నారు కదా. ఈ పథకాలు వేసి ఆ పథకాలు వేసి అంటే మరి మేమెవరు, మేము ఈడెందుకు కూర్చున్నాం, మళ్ళీ ఆయన వచ్చి మా వేదిక మీద ఉంటాడు. సో నాకు అప్పటికి పాత కమ్యూనిస్ట్ వాసనలు ఉంటాయి కాబట్టి అంత కమ్యూనిస్టులు మా కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చి చాలామంది ఫీల్ అవుతున్నారు బాగా. అరే నేను తెలంగాణ వచ్చినాక జనం ఫీల్ అయ్యేది ఏంటి, ఇది ఎట్లా. నేను ఆ గేట్ కాంచి స్టేజ్ వరకు, ఆ సరూర్ నగర్ స్టేజ్ వరకు నడిచిపోయినా, దిగి జనంలో నడవాలని పోయినా. అందరు చేతులు కలుపుతూ ఒక రకమైన బాధతో కనిపించిన క్రమం. ఇటువైపు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. అది సీరియస్గా నేను ఫస్ట్ ఎవరు కేసీఆర్ని అంత పెద్దగా తిట్టడానికో లేకపోతే విమర్శించడానికి కూడా ప్రయత్నం చేయని రోజులకి ఆ పరిస్థితుల్లో చేసినాం. ఎందుకు, మా సహచర మిత్రుడైన ఉద్యమంలో మాతో కలిసి ఉన్న పాలకునిగా ఎప్పుడు ప్రజాకంటకుడు కావద్దు ఎవరైనా సరే. కాబట్టి ఆ రోజు వారి విషయంలోనైనా అంత కటువుగా ఉండడానికి, రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా తన పక్షాన ఉండడానికి నేను ఏ క్షణాన్ని కూడా వ్యతిరేకించలేదు. ఎందుకంటే రేపు కేసీఆర్ ఓటమి చెందాలంటే ఒక సరైన యోధుడు అవసరం అనే ఉద్దేశంతోనే, మిగతా వాళ్ళు యోధులు కారు అని కాదు. ఈ సందర్భంలో ఎవరితో అవుతుంది అనుకున్నప్పుడు నేను రేవంత్ రెడ్డి గారితో అవుతుందనే సందర్భం నాకు నమ్మకం అనిపించింది కాబట్టి తనతో. అఫ్కోర్స్ దయాకర్ రేవంత్ గ్రూపు అనవచ్చు, ఇంకేమన్నా, కానీ నాకు కాదా. మీకు ముఖ్యమంత్రి గారిలో నచ్చే గుణం? ప్రజల కోసం కొట్లాడడంలో రాజీ పడడు, వ్యక్తులు వ్యక్తిగత స్వార్థాల కోసం చేసే వాటిని ఇష్టపడడు. ఇవి రెండు నచ్చుతాయి. అంటే అఫ్కోర్స్ వారు వివిధ డయాస్ల మీద ఉన్న ఎప్పుడైనా కూడా ప్రో పీపుల్ యాక్టివిజం అనేది నాకు ఎక్కువ మంచిగా అనిపించేది. వారు టీడీపీలో ఉన్నప్పుడు కలిసి మాట్లాడుతుండేటోళ్ళం, తిరిగేటోళ్ళం. కొన్ని అంశాల మీద కంబైన్డ్ కూడా, మలన్ సాగర్ లాంటి ఇష్యూస్లో కంబైన్డ్ కూడా మేము పోరాటం చేయగలిగినాం. తనే మా పార్టీకి వచ్చిన తర్వాత ఇక మాకు ఇంకా సమస్య అంటే వివిధ వేదికల మీద ఉన్నప్పుడు కలవడానికి కొన్ని రాజకీయ ఇబ్బందులు ఉండేది కదా. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చినాక ఇంకేమున్నది. మీ ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారితో మీకు ఎలా? వారు అంటే నేను వ్యక్తిగతంగా నా పేరు తెలుసు. ఒకసారి ఆయన టికెట్ కూడా ఇచ్చిండు, రెండోసారి పిలిచి ఇంటర్వ్యూ చేసి మరి యాక్టివిస్ట్ వచ్చి కాంగ్రెస్లో చేరినవు కానీ కొంత ఓపిక పట్టాలి నువ్వు అని అన్నాడు. అంటే నేను అన్నా, మీరు టికెట్ ఇస్తేనేమో అభ్యర్థిగా పోతా, టికెట్ ఇవ్వకపోతే అభ్యర్థికి తోడుగా పోతా. డిప్లొమాట్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీరు ఇస్తే ఇవ్వండి. ఆయన ఏమన్నంటే ఆ డిసిషన్ నాకు వదిలే, టికెట్ది దాకా నువ్వు వెళ్ళి పని చేయాలన్న. నేను ఇదే చెప్పిన, నేను పార్టీ కొరకున్నా, నా టైంను మమ్మీ చాలా మిగిలిచ్చింది. ఎందుకంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోతే ఇంకా జబ్బకు సంచేసి కోదండరామ్ గారు మేము మరి ఏ చెట్లో పుట్లో పట్టుకొని తిరగాల్సి, మరి కేసీఆర్ ఎవరితో నుండి తెలియదు. కానీ నాకు అప్పుడు పోస్ట్ చేసి ఆలోచనలు అప్పుడే చేసినాం కోదండరామ్ గారితో. అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జాయింట్ యాక్షన్ కమిటీని ఎట్లా మనం తీసుకుపోవాలి, నాకేం రాజకీయ ఆలోచన లేకుండే. అంటే ఇప్పుడు ఇష్యూస్ ఉన్నాయి కదా, ప్రభుత్వం ఏదైనా రాని, కాంగ్రెస్ రాని, టీఆర్ఎస్తో కూడింది రాని, లేకపోతే బీజేపీ టీఆర్ఎస్ కలిసి వచ్చిన పోస్ట్ తెలంగాణ ఇష్యూస్ ఏమొస్తాయి, ప్రభుత్వాల మీద మనం ఫస్ట్ ప్రెషర్ టాక్టిక్గా మనం ఏం ప్లాన్ చేయాలనుకునేది కూడా ఒక చిట్టి రాసుకున్నాం. దాంట్లో ఎంతమంది రాజకీయాలు పోతారు, ఎంతమంది మిగులుతారు అన్నా కూడా ఒక 27 సంఘాలు ఉండే. దాంట్లో ఒక 5-6 సంఘాలు పోయినా కూడా ఒక 20 సంఘాలు ఉంటాయి, పౌర సమాజం లెక్క ఉంటుందని చెప్పి అనుకున్నాం. కానీ తెలంగాణ ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఆమె నన్ను ఆహ్వానించడం కూడా ఒక దశలో మేము కలిసినప్పుడు. తర్వాత దాన్ని దిగ్విజయ్ సింగ్ గారు, తర్వాత దామోదర నరసింహ గారు చేయడం, అట్లా కాంగ్రెస్కి వచ్చిన టికెట్ కొరకు నేను అడగలే. అప్పుడు ఇచ్చిండ్రు, ఓడిపోయాం. సెకండ్ టైం అన్నాడు, ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంపీఆర్ ఎమ్మెల్యే అంటే, నేను మీకు ఎట్లా ఉపయోగపడతా అంటే అట్లా వాడుకోండి. ఎమ్మెల్యేగా పోతే మంచిగా ఉంటుంది అనుకుంటే ఎమ్మెల్యే, ఎంపీ లేదు అసలు నువ్వు వద్దు కామ్గా ఉన్నానంటే కూడా మీరు చెప్పినట్టు తింటా అని చెప్పిన. సో దానివల్ల కొంత నా పట్ల మళ్ళీ ఓడిపోయిన తర్వాత కలిసి ఏమైంది అన్నాడు, ఇది నా టికెట్ నేను ఇస్తున్నా, ఇస్తే నీకు అట్లా అవుతుంది కాబట్టి గెలిచి రావాలన్నాడు. ఉత్తమ్ గారి కాన్స్టిట్యున్సీలో కలిసినాం. ఏమైపోయింది, ఇట్లా ఒక 20 మిషన్లు పోయిందా, వదిలే అన్నాడు. ఇట్లనే సింపుల్గా. అంటే ఇక 20 మిషన్స్ అనేసరికి ఆయనకు అర్థమైపోయింది, పోనీలే మంచిగా మళ్ళీ కొట్లాడాలన్నాడు. సరే అది ఇక నడుస్తూనే ఉంది, ఆయన అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు అనుకుంటా నా మీద. టికెట్ ఇష్యూస్లో కూడా లాస్ట్ టైం అటు ఇటు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి తెలియకుండా ఏం జరగాలి, వాళ్ళకి తెలిసే జరుగుతుంది కాబట్టి నేను అంత ఓపికగా ఉన్నా. సో వారిలో వీరిలో ఉండే సారూప్యత ఏంటంటే ఇద్దరు తెగించి కొట్లాడే తత్వం ఉన్నవాళ్ళు.
ఒక టాస్క్ కంప్లీట్ అయింది మనకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది సీఎం అయిపోయింది. రేపు వారు ప్రధానమంత్రి కావడం అనేది లక్ష్యం ఉంటుంది. నాది వాళ్ళు చూసుకుంటారు. కానీ కొట్లాడే తత్వం గతం కంటే ఇప్పుడు భారత్ జోడో యాత్ర తర్వాత ఎంత పెద్ద ఎత్తున పెరిగింది, ప్రాబల్యం పెరిగింది భారత్ జోడో యాత్ర. ఇది నేను శ్రవణ్ గారు దాసస్ గారా అప్పుడు 16లో కలిసినాం వారిని, రాహుల్ గాంధీ గారిని. ఒక 5 to 10 minutes కొరకు అని ఇచ్చిండు అనుకో, అది 18 minutes 20 minutes దానికో పోయింది. చివరిలో ఇది చెప్పినాం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడవాల్సి వస్తుంది సార్ అని. ఇట్లా 100 మంది చెప్పుంటారు ఆయనకు. అనగానే అప్పుడు మాతో అన్నది ఏంటంటే, మన గవర్నమెంట్ పోయి ఎన్ని సంవత్సరాలు అయిందని, 1 year 1.5 year. సో అప్పుడే మనం యాత్ర చేస్తే ప్రజల సమస్యలు ఉండాలి అని అన్నాడు. అట్లా చాలామంది ఇట్లా వారైన పద్ధతిలో మీరు జనం కొరకు నడవాలని అన్నది చివరికి భారత్ జోడో యాత్ర రూపంలో వచ్చింది. అప్పుడు మాసివ్ లీడర్గా అసలు నేను ఏఐసిసి ప్లీనంలో తన స్పీచ్ చూసేటప్పుడు ఒక సంకల్పం ఉన్న వ్యక్తి యొక్క ఫేస్ ఫీలింగ్స్ ఎట్లుంటాయి అట్లా అంత గాంభీర్యంగా, అంత ఒక ఆప్టిమిస్టిక్గా కనిపించింది. సో ఇప్పుడు ఇంకా చాలా ఎగ్జిక్యూటివ్గా తను పనిచేస్తున్నారు. రేపటి ప్రధాని తనే. నాకు నచ్చ 2000 కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిరంతరంగా అసలు ఎన్ని వేల కాలి నొప్పి ఉండని, ఎన్ని కష్టాలు ఉండని, కొంతమంది చంపుతామని బెదిరించి మధ్యప్రదేశ్లో నేను నడవనీయమని ఒక ఎవరో ఉత్తరం కూడా రాసిండ్రు కదా బయటికి, మేము చంపేస్తాం ఇక్కడ. ఆయన కూడా జమ్మూ కాశ్మీర్ పోతే అక్కడ కూడా వాళ్ళతో సమస్యలు ఉంటాయని, ఇక మొదలు పెట్టిన అంటే కాలు ఆపేది లేదు అని చెప్పేసి మొత్తం నడిచింది. ఇంత మంచి టాలెంట్ ఉన్న దయాకర్ గారికి ఎందుకు ఒక కీలక పదవి రాలేకపోతుంది? రేపటి రోజు ఇవ్వచ్చు. నేను ఇంకా ఇప్పుడు మంత్రులైన వాళ్ళకంటే, ఇప్పుడు ముఖ్య నాయకులైన వాళ్ళకంటే నేను చిన్నోనే అనుకొని ఉండొచ్చు, రేపు మంచిది చేద్దాం అనుకుండొచ్చు. చాలామంది జూనియర్లు కూడా వచ్చిండ్రు, చాలా మంచి పొజిషన్లో పోయిండ్రు. లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచి పదవి ఇంపార్టెంట్ కదా, పార్టీ ముఖ్యమంటారు మీరు? నాకైతే బేసికల్గా నాకు ఇప్పుడు ఒక పదవి లేదు, ఉద్యోగము జీతం రాదు అనేది తప్పితే నాకు కాంగ్రెస్ పార్టీలో ఏం తక్కువ. నన్ను ఇప్పటికీ ప్రిన్స్ లాగా చూస్తారు ప్రతి ఒక్కరు. మీరు ఎక్కడికి మీరు నాయమట్టి రండి, కాంగ్రెస్ అని కాదు అసలు ఏ పార్టీ వల్ల ఎక్కడున్నా రాజా అని కాదు, నేను ప్రిన్స్గా ఉన్న సామెత ఉంటుంది, వాడు ఎక్కడున్నా రాజా అని ఒక నాంచుడు ఒక వ్యవహారం ఉంటుంది. ఇప్పుడు ఈ గ్యాప్లో ఏం చేయాలనేది ఇప్పుడు దాదాపు 9 months అయింది. 9 monthsలో చాలామంది ఏంటంటే ఇంత దీర్ఘకాలం దాకా నాకు ఏం రాలే, ఏమి ఇవ్వరట, ఏం చేయాలట అంటే ఇచ్చేటప్పుడు ఇస్తారు. ఇప్పుడు 20 years నుంచి నేను ఏం చేసిన, 20 years నుంచి ఒక 10 years మూమెంట్ కొరకు ఇచ్చిన నా లైఫ్ని, ఒక 10 years కాంగ్రెస్ కొరకు ఇచ్చిన, తెలంగాణ ఇచ్చినందుకు. ఇంకా 10 years మనకు ఎఫెక్టివ్ ఏజ్ ఉన్నది, మీన్స్ పొలిటికల్ ఏజ్. దాంట్లో ఏమైతే మన విషయం పక్కన పెట్టి నేను నా లైఫ్ ప్రజల కొరకని వచ్చిన తర్వాత మిమ్మల్ని నమ్ముకున్న వేల మంది కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు ఎట్లా మేలు చేయాలనేది ప్రభుత్వం వచ్చింది కదా, చేయవచ్చు కదా, ఇప్పుడు చేసే అవకాశం ఉంటుంది కదా. కానీ నేనేమి వ్యక్తిగతంగా కాలేకపోతున్నా అనేది ఎప్పుడు నాలో మిషన్ ఉండదు. అద్దంకి గారు రాష్ట్రమే కదా, జాతీయ అధ్యక్షుడు కదా, రేపు ఆ స్థాయి అవకాశాలు ఇప్పుడు 29 ఉంది, 28, 29 ఉంది. మీన్ టైంలో ఇప్పుడు ఏం చేస్తారో అది వాళ్ళు చూసుకుంటారు. బట్ నా మిషన్ ఓన్లీ పదవి కాదు, అది ఎన్నో 100 సార్లు 100 వేదికల మీద పెట్టి అట్లాంటి పదవి కాదని చెప్పి పదవి వద్దట్రా అని చాలామంది ప్రచారం చేస్తే అమ్మాయిని అంటది కదా, అడగని అమ్మాయిని అన్నం పెట్టదని. ఇప్పుడు సో నాదైతే అడగట్లేరేమో గట్టిగా. నేను అడగక ముందే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. సో ఆయన మీద నమ్మకం ఉంది ఒకటి. తర్వాత పెద్దలు కలిసినప్పుడు కూడా నీకు మంచి అవకాశం వస్తుంది, వెయిట్ చేయాలి. మీరు గుడ్ బుక్స్లో ఉన్నారు అధిష్టానంతో, ముఖ్యమంత్రి వారితో డెఫినెట్గా ఉంటాయి. ఇంకోటి, ప్రభుత్వం రాగానే పదవి రాకపోతే నాకెందుకు రావట్లేదని ఏదో మనము అలిగినట్టో లేకపోతే విరుచుకపడ్డట్టో నా తత్వం ఉండదు. ప్రభుత్వం, ఇంత పెద్ద ప్రభుత్వాన్ని ప్రజలు ఇచ్చిండ్రు, ఆ ప్రభుత్వం నాకు చేయడానికి ఏం పెద్ద సమస్య కాదు. కొన్ని అవాంతరాలు, కొన్ని ప్రేమలు, కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి. వాటిని కూడా మనం బుద్ధులు లెక్క మంచిగా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయడం. అంటే ట్రెడిషనల్ పొలిటికల్ లీడర్ లెక్క. బేసికల్గా ఏంటంటే నల్గొండ జిల్లా కామన్ రాష్ట్రం ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా నల్గొండ జిల్లా అంటే పోరాటాల కిల్లా. ఆ పోరాట కిల్లాల నుంచి అద్భుతమైన లీడర్లు ఉన్నారు. ఆ లీడర్లో మీ కాంపిటీషన్తో హెవీ ఉందంటారా? సీనియర్ లీడర్స్ ఉన్నారు కదా అక్కడి నుంచి.
ఇప్పుడు వాళ్ళకు అవకాశం తర్వాత నా అవకాశం ఉంటుంది. సరే ఎమ్మెల్యే కూడా ఇవ్వలేనంత పోటీ ఏం లేదు ఆడ, ఎందుకంటే నాకు సీనియర్ నాయకులు ఎవరు, నాకు అంటే నేను ఎస్సీ కాబట్టి ఎస్సీ కాన్స్టిట్యూన్సీకి పెద్దగా పోటీ ఉండదు. బట్ అది కొన్ని సందర్భాలు అట్లా వచ్చినాయి. రేపు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఏదో నన్ను నేను నమ్మించుకునేతో స్టేట్మెంట్ ఇవ్వట్లే. రేపటి రోజుల్లో నా రాజకీయ జీవితం మీద నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. సో నేను ఆ నల్గొండ జిల్లా నుంచి పుట్టి ఒక పోరాట యోధుని కడుపులోనే పుట్టాను నేను కూడా. అదే నన్ను ఈ నాయకుని చేసింది. కోర్స్ ప్రజల కోసం పోరాడే తత్వం కావచ్చు. సరే అందరూ కొట్లాడతారు, కానీ ఎందుకో దయాకర్ మీద కొంచెం ప్రేమ ఎక్కువే ఉందని నాకు అర్థమవుతుంది. అంటే విపక్షాలు సైతం దయాకర్కి ఎప్పుడు అవకాశం ఇస్తారు అనే స్థితికి వచ్చింది. సో ఇది సానుభూతిగా అనుకోను, అది ప్రేమగా అనుకుంటా. సానుభూతి వచ్చిందంటే నాయకుని జీవితంలో చాలా కష్టం, అయ్యో పాపం అనే స్థితిలో లేను. భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తారు. నల్గొండ జిల్లా అనే కాదు, మొత్తం తెలంగాణలో నేను ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో అందరూ నాకు సుపరిచితులు, 2 రాష్ట్రాలలో అద్భుతం. ఇంకోటి ఎక్కడి నుంచైనా రావచ్చు పోవచ్చు, కానీ నల్గొండే ఎందుకు అనుకున్నప్పుడు డెఫినెట్గా నేను పుట్టి పెరిగిన ప్రాంతం దాని మీద ఆ ప్రేమ మమకారం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అట్లా అని చెప్పి ఉండాలి. రేపు నేను ఢిల్లీ స్థాయిలో ఉన్నప్పుడు తెలంగాణ అనేది నా మాతృక అవుతుంది డెఫినెట్లీ కదా. ఇంకో స్థాయికి పోయినప్పుడు తెలుగు మన మాతృక అవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా మనం పుట్టింది ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా పిన్ కోడ్ పెడితే, సో అట్లా ఉంటుంది. బట్ అవకాశాలు రావు అనుకునే వాళ్ళ తరీకలో ఒక ఆలోచన ఉంటుంది. అవకాశం రాదు అనేది ఎప్పుడు కూడా నా మైండ్లో లేదు. అది తాత్కాలికమైన ఏమంటారు స్టాప్. మీ కొత్త యాంగిల్లో హీరోగా యాక్టర్గా మీకు ఏంటి అసలు? మీకు సినిమా రంగం మీద మమేకమా, ఎక్కువ ప్రేమనా ఏంటి? ఏమన్నా ఆ సినిమా హీరో కావడానికి ప్రేరేపించిన అంశాలు, మీకు ఇష్టమైన హీరో ఎవరు ఏంటి? ఇక సినిమా అనేది అయితే మురళి గారే, బొమ్మకు మురళి గారే నాలో హీరోని చూసిండు అనుకుంటా. సో నా నేపథ్యంతోనే తీయాలనుకున్నాడు. మంచిగా అది కొంచెం కథ కూడా మంచిది. ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యమాల తీరు కథనే, సామాజిక నేపథ్యం, ఒక 10,000 ఏళ్ళ చరిత్రను చెప్పబోతున్నాం ఆ సినిమాలో. అంటే మన చరిత్ర మనం కూడా తెలుసుకోవడం మంచిదే కదా. ఇప్పుడు తంగలాన్ అనే ఒక మూవీ వచ్చింది, ఒక సామాన్య దళిత కుటుంబం యొక్క దళితుల యొక్క పోరాటాన్ని వాళ్ళు చూపించిన తీరు అందరికీ నచ్చింది. కానీ ఇది 1000 ఏళ్ళుగా జరిగిన చరిత్రకు సంబంధించిన నేపథ్యం ఉంటుంది, సమకాలీన రాజకీయాల కథానికం. ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందంటే ఇష్టం? అది మురళి గారితో, తర్వాత గద్దరన్న యాడ్ అయ్యి సన్నిహితము గద్దరన్న ఈ సినిమా. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే నేను గద్దరన్న అంట, కానీ ఆయన నాకు చిన్న లెక్క. నిరంతరం నా లైఫ్లో తను ఉండేది. ఏందని నేను ఆలోచించేది, ప్రతి జంక్చర్లో ఉండేది. ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తే పిలువకున్నా వచ్చేసేటోడు, ప్రచారానికి వచ్చేటోడు. ఆయన నేపథ్యం మహా పవర్ఫుల్. ఆయన నేపథ్యం ఏమో ఎలక్షన్లో రాని నేపథ్యం, కానీ వచ్చేటోడు. ఆ తర్వాత మొదట్లో కూడా నేను ఎంసీఏ కంప్లీట్ అయిన క్రమంలో ఏమన్నాడు, అరే నువ్వు ఉద్యోగం చేయాలి, మా ఆవిడ ఉండి ఇట్లనే అన్నదన్నా, ఏదైనా ఉద్యోగం చేస్తే బెటర్ కదా అంటే, వాడు ఉద్యమాలు చేస్తానని నువ్వు ఉద్యోగం చేయమంటున్నావు అని. అప్పుడు రామలింగరాజు గారికి ఫోన్ చేసిండు. అప్పుడు చేసి ఎంసీఏ కంప్లీట్ అయిన తర్వాత చేస్తే ఆయన ఐటీ గాయ్ హస్ బికమ్ ఏ లీడర్ నౌ. అంటే అప్పుడు ఆ డాలర్ డ్రీమ్స్ ఎట్లాగా ఉండే కదా. ఇంకా నాకు సత్యం అంటే అప్పుడు మంచి ఛాంపియన్ కదా సత్యం, ఇన్ఫోసిస్, ఇవి కొన్ని ప్రైడ్ లాగా ఉండేది కంపెనీలో వచ్చేది. అయితే వాళ్ళు హెచ్ఆర్ పిలిచి అడిగింది, సార్ నిజంగా చేస్తారా సార్? చేస్తా అంటే మనం ప్లాన్ చేద్దాం సార్ అంటే, నాకేం ఉద్యోగం అంటే అసలు మా బోర్ బాయిల్ వేసినట్టు అనిపించేది. సో అయిస్తా నేను దీనికి ఎలిజిబుల్ కానని చెప్పరాదు, కొన్నిటికి మళ్ళీ నెక్స్ట్ టైం చూస్తా అని చెప్పిన నేనే. అంటే గద్దరన్న ఫోన్ చేస్తే ఉద్యోగం, వాళ్ళిద్దరు కూడా కొంచెం సాన్నిహిత్యం ఉంది. గద్దరన్న అంటే అందరు గౌరవం ఉండేది. అంటే ఏమన్నాడు రా ఇయ్యలేదు అని అంటే, కొంచెం ఒక 2-3 నెలల తర్వాత పడుతుందట అన్న అని చెప్పిన. అంటే అప్పుడు పోవాలి, నువ్వు ఉద్యోగం చేయాలనేది. నాకేమో మూమెంట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. సో అట్లా ప్రతి జంక్షన్లో పోతున్న క్రమంలో తెలంగాణ మూమెంట్లో కలిసి నడిచినాం. అట్ ద సేమ్ టైం ఇక సినిమా తీస్తున్నాం అన్న క్రమంలో ఇది ఏం తీస్తుండ్రు, వచ్చిండు చూసిండు, ఇదేదో బుచ్చుకు సినిమా లెక్క అనుకొని కూర్చున్నాడు. ఒక హాఫ్ ఏ డే స్టోరీ అంతేనాడు.
మా కొడుకులు ఏదో గట్టిగానే తీస్తుండ్రు అని ఇక దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది కొంత ఎక్కడ ఏం ఇప్పుడు చరిత్ర చెప్పేటప్పుడు తప్పులు చెప్పొద్దు కదా, ఎందుకంటే చరిత్రకు సాక్ష్యాలు ఉంటాయి. కరెక్ట్. పురాణ ఇతిహాసాలకు డిఫరెంట్. కానీ అట్లా ఆయన అనుభవాలను దాంట్లో చెప్పడం, దాంట్లో ఒక పాట పాడి ఆయనే పాట పాడి ఆయనే నటించడం. సో ఆయన ద్వారానే కీరవాణి గారు కూడా కీరవాణి గారు చేస్తున్నారు మ్యూజిక్. ఆయనే ఆస్కార్ అవార్డు ఆయననే వారిని ఆ పాటకు తన పాటకు మ్యూజిక్ చేయమన్నాడు. ఆయన సినిమాకి ఆయన చేసింది, మహాద్భుతం. సో అట్లా ఆ సినిమా ఒక మంచి ఏమంటాం సమాజానికి మంచి మెసేజ్ ఇస్తుంది. మెసేజ్ అంతో పాటు జస్ట్ సినిమాటిక్ మెసేజ్ ఇవ్వాలి, మీకు 4 పైసలు రావాలి, మీరు ఇండస్ట్రీలో నిలదొక్కోవాలి. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండెడ్ చేసినాం. ఇప్పుడు 4-5 లాంగ్వేజెస్, ఇండియన్ లాంగ్వేజెస్ ఉంటాయి. పాన్ ఇండియా చేస్తున్నారా? దాని తర్వాత దాన్ని అంటే వరల్డ్ లాంగ్వేజెస్ కూడా కొన్నిటికి చేస్తాం. ఎందుకంటే ఇండియా ప్రధానంగా ఏంటి తెలంగాణ చరిత్ర మీద, తెలంగాణ ఇండియా ఫైల్స్ ఇది రజా చరిత్ర, కాశ్మీర్ ఫైల్స్ ఆ టైపా? కాశ్మీర్ ఫైల్స్ లిమిటెడ్ ఎడిషన్ కదా, కాశ్మీర్ పండిట్ల మీద జరిగిన దాడికి సంబంధించి. కానీ ఇది ఇండియా గత 10,000 సంవత్సరాల ఇండియా అస్తిత్వం ఏర్పడ్డప్పటి నుంచి కాన్స్టిట్యూషన్ వరకు జరిగిన రాజకీయ సామాజిక పరిణామాల నేపథ్యం నుంచి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా ఒక ఎపిసోడ్ ఉంటుంది. బట్ సమకాలీన రాజకీయాల మీద మనం చెప్పినా కూడా అది సరిగ్గా అది సినిమా చూస్తేనే తెలుస్తుంది. కొంచెం మల్టిపుల్గా అంటే మీరు చాలా పెద్ద సబ్జెక్ట్ అనుకున్నారు, చాలా పెద్ద, అందుకనే దాన్ని చూస్తున్నాం. ఇప్పుడు ఎంత టైం ఎలా కేటాయిస్తున్నారు మీరు ఇటు రాజకీయంగా, సినిమా రంగంగా, సోషల్ యాక్టివిటీస్గా? ఎలా సాధ్యం? ఏమైనా రోబో ఏమైనా చిప్ పెట్టుకున్నారా మీరు ఏమన్నా? అంటే మూమెంట్లో ఫాస్ట్నెస్ అనేది వచ్చింది. మామూలుగా నేను కొంచెం స్లోగానే ఉంటా. మూమెంట్లో ఒక డేలో 5 ప్యారిటీస్తో ఉండే మీటింగ్స్లలో మనం పార్టిసిపేట్ చేయాల్సి వచ్చేది. ఒక బహిరంగ సభ, ఆడ ఇంకో సభ, ఇక్కడ వచ్చి ఇంటర్నల్ మీటింగ్, ఇట్లా ఫాస్ట్నెస్ అనేది పెంచింది అది. సో ఈ మల్టిపుల్ అంటే ఆల్రెడీ మీరు ఏఐ వాడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతున్నారు మీరు. అంతే ఒక రకంగా అనుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మల్టిపుల్ యాక్టివిజం అనేది నాకు అలవాటైంది. తర్వాత దీంట్లో ఇది రంగం వేరు, కొంచెం ఫస్ట్లో తడబడ్డా. ఇది సినిమా తల్లి కూడా ముద్దు బిడ్డగా కావాలని ఉండే కొంత చిప్పు, కళా చిప్పు ఉండే, కానీ దాన్ని అండర్ గ్రౌండ్లో పడేసిన. కానీ మురళి గారి వల్ల మళ్ళీ దాన్ని నేర్చుకొని చూస్తా, దాంట్లో చూసినాక ఎట్లా కామెంట్ చేస్తారులే. కానీ కొంచెం నా పాత్రను నేను వేయడానికి కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి. అంటే నేను నాలా ఉండడం కూడా, నటించడం అంటే కూడా సమస్య అయింది. బట్ మంచి కథ ఉంటుంది, నాకు తెలిసి మంచి పేరు ఇస్తుంది అది. నాకు పేరు బాగా. కంగ్రాచులేషన్స్. మీరు ఒక అద్భుతం సినిమా, అద్భుతం విజయం సాధించాలని, పాన్ ఇండియాలో కూడా మీరు మంచి పేరు తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ. దేశ చరిత్రను అంతర్జాతీయంగా తీసుకుపోతున్నందుకు. చాలా కాదు, దాన్ని ఇప్పుడు వీటిలలో కూడా స్పానిష్ ఒకటి, చైనీస్, ఇంగ్లీష్, తర్వాత జపనీస్, ఈ 5 లాంగ్వేజెస్లో తర్జుమా కొరకు కొంచెం డిలే అవుతుంది. అందుకే వాటిని కూడా మంచి సంస్థలు, కార్పొరేట్ సంస్థలతో టైప్ చేసుకుంటున్నారా మరి? ముంబై, చెన్నై ఇట్లా. అది ఇప్పుడు ఆ పనిలోనే ఉన్న చాలామంది కాకపోతే అన్న టీవీలలో రాట్లు అంటే ఈ గ్యాప్లో దాన్నను నేను ప్రమోట్ చేసుకునే పని. మా నిర్మాత గారు ఊకే అంటుంటారు, అన్న నువ్వు నాకు కనీసం టైం ఇస్తలేవు అని. అంటే ఇప్పుడు పరిస్థితులు ఇటు రాజకీయంగా చూడాలనే, అటు మళ్ళీ సినిమాలకు పోయినసరికి దాకరిగా రాజకీయ రంగం వదిలేసిండా, సినిమా రంగం. బట్ అది అంతర్జాతీయ వేదికల మీద కూడా కొంత ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు లండన్, అమెరికా, ఆస్ట్రేలియా ఇక్కడ ప్రివ్యూస్ కూడా ప్లాన్ చేస్తాం. బట్ అది ఇప్పుడు మన చరిత్ర మనం ఒకసారి ప్రపంచానికి కూడా చెప్పడానికి నేను అసలు యుఎన్ఓలో ఒక మీటింగ్ కొరకు 2020 మే 20లో నాకు టైం ఇచ్చింది. ఇండియా డిస్క్రిమినేషన్ మీద ఒక సెమినార్. దానికి నేను సెక్రటరీ జనరల్ మీరు చీఫ్ గెస్ట్గా రావాలంటే ఆయనకు అప్పుడు టైం లేదు. సీన్ కట్ చేస్తే మనకు మార్చి నుంచి కరోనా పెట్టారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశము ఏ విధంగా ఉన్నది, మన కల్చర్, మన డివోషనల్ ఆర్ స్పిరిచువల్ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి, అసలు ఇండియాలో ఏ విధంగా ఈ వివక్ష, ఆధిపత్యం కొనసాగుతుందనే బేస్తో ఉంటుంది అది. సో మిగతా దేశాల కంటే మన దగ్గర ఉన్నది ఏంటంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్, కలర్ డిస్క్రిమినేషన్, జెండర్ డిస్క్రిమినేషన్, అంటే లింగ వివక్ష ఉంటుంది. ఇట్లా ఈ రకాలైన వివక్షలు మనకాన్ని మల్టిపుల్. టెక్నాలజీ మారుతుంది, ఇంకా ఇవి ఎందుకు మారట్లేవు? దట్స్ వాట్. అది ఇప్పుడు డిఎన్ఏ మీద చర్చ ఉంటుంది,
కల్చరల్ డిఎన్ఏ మీద చాలా న్యూ టాపిక్ అనిపించింది నాకు, మనం ట్రేస్ చేయాల్సింది. ఇంకోటి, సహజమైన ఈ మన జనరల్ యాక్టర్స్ చెయ్యరు ఆ కాన్సెప్ట్ను చెయ్యరు. డెఫినెట్గా నిర్మాతను చూసి మనోడి డైరెక్టర్ కూడా కాబట్టి వద్దని చెప్తారు. అందుకనే తను అటు ఆజాద్ను, కన్నయ్యను, నన్ను, జిగ్నేష్ని ఇట్లా అనుకున్నాడు ఎవరెవరైతే బాగుంటుందో. వాళ్ళకేమో భాష ప్రాబ్లం వస్తుంది, టైం మనలాగా ఇవ్వలేరుగా ఇంత దగ్గర ఉండి. సో దాన్ని సినిమా తీయడానికి 65 days పట్టినా కూడా 365 days దాని కొరకు నేను వెచ్చించాల్సి వచ్చింది. సో ఇటువైపు ఇప్పుడు రాజకీయంలో డబ్బు లేకపోతే రాజకీయం లేదంటున్నారు. ఎందుకు అంత డబ్బుకి ఎందుకు అంత ప్రాధాన్యత? ఒక ఎమ్మెల్యేగా నిలబడాలంటే ఇన్ని కోట్లు అవుతాయి, ఒక ఎంపీ నిలబడాలంటే ఇన్ని కోట్లు అవుతాయి అని మరి మీ పార్టీ నాయకులు, పార్టీలు అన్ని పార్టీలు నేను అడుగుతున్నాను ఇప్పుడు, ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు? డబ్బే ప్రధానంగా ఇచ్చి మరి డబ్బు ఉన్నాడు, పారిశ్రామికవేత్త వస్తాడు, ఈజీగా టికెట్ తీసుకొని గెలుస్తున్నాడు. మరి మీలాంటి కష్టపడే వాళ్ళు ఏంటి పరిస్థితి? మీ భావితరాల యువతకు ఏం సందేశం ఇస్తున్నారు మరి మీరు? అది ఇప్పుడు ఈ రాజకీయాలను ప్రక్షాళన చేయడం కూడా ఒక వంతు మా జీవితంలో. ఇప్పుడు అఫ్కోర్స్ నేను 0 word దాకా అసలు ఎట్లా నెట్టుకొస్తుండు ఇంతలా అని చాలామంది ఆశ్చర్యపోయారు. షాకింగ్. ఎస్, కానీ జనం కొరకు పోరాడితే వాళ్ళే అన్ని పెడతారు. జనం కొరకు మీరు కనుక పోరాటం నిజాయితీగా చేస్తే, ఇంకా నేను సరైన పోరాటం అని నేను అబ్బా అని సాటిస్ఫై చేసే పోరాటం చేయలేదు. ఇంకా అందరిలో నేను ముందు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా నేను అనుకుంటా రాజకీయోద్యమం అవుతుంది, అది ప్రజా ఉద్యమం అవుతుంది. ఈ సమాజ హితం కొరకు చేసే ప్రయత్నాలు ఉంటాయి నా లైఫ్లో. ఐఎమ్ నాట్ ఓన్లీ పొలిటీషియన్గా బతికాడు అందరికీ ఉండాలి ఇది. అసలు నేను బేసికల్గా పొలిటీషియన్ కాను, యాక్సిడెంటల్ పొలిటీషియన్ అయినా. దాంట్లో కూడా చెడ్డ పేరు తెచ్చుకోకపోతే చాలన్నాడు ఒక ఆయన. అంటే ఏ రంగంలో పోయినా మీరు ఆ రంగంలో అప్రిషియేషన్ అన్న రాకపోయినా డిప్రిషియేషన్ రావద్దు అని. ఒకసారి గద్దరని కూడా అన్నారే, నువ్వు రాజకీయంలో కూర్చున్నావు కానీ మరి దీంట్లో ఎట్లా సక్సెస్ అవుతావురా నువ్వు, ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరాను మీలాంటి వాళ్ళు, ఇదంతా తన్నుడు గుదుడు కేసులు రా అంటుండే. అంటే మనకు మోడల్ ఎవరు ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్, గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మనం చదివిన చరిత్రలో. లేకపోతే పొట్టి శ్రీరాములు గారు, మా దగ్గరికి వస్తే భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, ఇంకా అడుగుతు రావి నారాయణ రెడ్డి గారు, ఇట్లా మనం చూస్తాం. వాళ్ళంతా మోడల్గా ఉంటూ వాళ్ళ డబ్బులు సమాజం కొరకు పెట్టిన వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు జనం కొరకు పెట్టి నాయకులైన వాళ్ళు. కానీ సీన్ కట్ చేస్తే డబ్బులు తన కోసమే పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిన రాజకీయాలు. ఇప్పుడు వీటిని మార్చాలంటే ప్రజల ఆలోచనలో నాయకులు రావాలి. డబ్బులతో వచ్చే నాయకులు కాకుండా, ఎస్ వీడుంటే జనానికి మేలు జరుగుతుందని కోరి ఎంచుకొని ఓటేసే స్థితి రావాలంటే భారతదేశంలో ఇంకా 15-20 సంవత్సరాలు పడుతుందేమో. ఈ డబ్బుతో వచ్చేది ఏంది, వీళ్ళు ఇచ్చే 2000 1000 ఏందో సారో బోరో దీనివల్ల వచ్చేది ఏంది, మన జీవితాల్లో మార్పు రావాలనే ఆలోచన ప్రజల్లో వచ్చేటట్టుగా చేసే నాయకత్వం రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మదర్ తెరీసా అనగానే ఏం గుర్తొస్తుంది? ఒకటేసారి సేవ. రాజకీయం అంటే కూడా సేవ అనేటట్టుగా రావాలి రాజకీయ నాయకుడు అంటే కూడా. అంత కమర్షియల్ ఇప్పుడు 100 అయితే. కానీ ఒకటి అబ్జర్వ్ చేస్తుంటాను దయాకర్ గారు, ఎమ్మెల్యేగా పాప నిలబడ్డ ప్రతి ఒక్కరు కష్టపడతారు, అద్భుతంగా కష్టపడతారు, ఎండనక వాననక బాగా శ్రమిస్తారు పాపం. వచ్చిన తర్వాత ఆ తీర్థంలో మారిపోతున్నాయి. మినిస్టర్ అయిన తర్వాత ఇదివరకు ఉన్న పర్సన్ వేరు, ఇప్పుడు మినిస్టర్ అయిన తర్వాత ఆయన బిహేవియర్ అదొకటి వేరు వస్తున్నది. అంటే ఎందుకు పని ఒత్తిడా, లేకపోతే కలవాలి కన్నా కమిట్మెంట్స్ ఎక్కువయ్యా? అసలు వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలిసేది అధికారం ఉన్నప్పుడే. కరెక్ట్ కదా. ఇప్పుడు దయాకర్ చాలా నీతులు చెప్తాడు, మంచి చేస్తాడు. మన దయాకరుడా రేపు ఏదన్నా అయింది అనుకో, అప్పుడు నేను వ్యవహరించే తీరుని బట్టి నిన్ను నాయకుడు ఏ స్థాయి నాయకుడు అని అంచనా వేస్తారు. కానీ ఇప్పుడు నేను అనుకుంటా అప్పుడప్పుడు ఇంత పని చేయాల్సి వస్తుంది నాయకుడు అంటే. నేను ఇప్పుడు ఏం కాకపోతే కొన్నిసార్లు విసుగొస్తుంటుంది. ఎందుకు ఆ క్రౌడు, ఆ తర్వాత ఆ పనులు, మనకున్న సమయ పరిధి, మనకున్న వీటి వల్ల. కానీ చాలామంది నాయకులు ఎన్ని అంశాలు ఉన్నప్పుడు కూడా ప్రజల కోసం పరితపిస్తారు ఎవ్రీ టైం. కానీ డబ్బు వచ్చిన తర్వాత మెకనైజేషన్ అయిపోయింది, మనకి ఏం అక్కర్లేదు, మన పైసలు ఇస్తే చాలు. కానీ ప్రపంచానికి కరోనా ఇంత పాట నేర్పి ఇంకా మారకపోతే మనం ఎట్లా? ఇది సహజమైన విద్యతోని లేకపోతే వివేకంతో వచ్చేది తప్పితే డబ్బు అనేది ఒక నామినల్ పార్ట్ అయిపోయింది.
ఏది రాజకీయాల్లో. అది నువ్వు కాదు, డబ్బుతో కాదని నువ్వు అన్నావు అనుకో, అయితే ఈయన రాజకీయాలకు పనికిరాడు అంటాడు ఏమంటే. ఆ స్థాయికి ఇట్లాంటి వచ్చేసింది. పిచ్చోళ్ళు కూడా ఉన్నారు రాజకీయాల్లో. కానీ ఇది ఎంత మేరకు కానీ పనిచేస్తుంది అంటే ఇప్పుడు పనిచేస్తుంది. ఏదో ఒక మొనాటని వచ్చే సర్టెన్ టైం ఉంటుంది. లాంగ్ రన్ అయితే పనిచేస్తుందా? లాంగ్ రన్ పని చేయడానికి అవకాశం లేదు. దేశంలో విద్యాశాతమే కాదు, నైతిక శాతం పెరుగుతుంది ప్రజల్లో కూడా. అవేర్నెస్ ఎంత అవేర్నెస్ ఉంది ఇప్పుడు పబ్లిక్లో? అది ఇప్పుడు పెరుగుతున్న యువతకు అది ఒక గిల్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇదివరకు ప్రింట్ మీద ఆధారపడేటోడు, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, సంచలనం, తర్వాత ఇంటర్నెట్ యుగం అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. మనం చెప్పే ముందర వాడే చెప్తున్నాడు అసలు ఏంటని మీరేం నాకు చెప్పేది, మా దగ్గర అన్నీ తెలుసని. ఇది నేనంటే మన యువతకైనా మన ప్రజలకైనా మనం చేయాల్సింది ఏంటంటే, నాయకుడిని ఎంచుకోవడంలో డబ్బును దృష్టిలో పెట్టుకోకండి. ఇప్పుడు మంచి నాయకుడైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితి కొంచెం సిగ్గుపడాల్సిందే మనము. అది దాటాలి, ఆ దశ దాటాలి. ఎందుకంటే నా చిన్నతనంలో నేను చూసిన ఏంటిది, మోదుగాకులో ఉప్మా పెడితే తినిపోయి ఓట్లు వేసి వచ్చిన రోజులు, ఛాయ్ పోసితే నువ్వు ఒక పార్టీ అనుకుంటే నిన్న ఆ పార్టీ వాళ్ళు అక్కడికి పిలిచింది, ఛాయో ఏదో పెట్టేస్తే పోయే కాంచి ఇప్పుడు ఏడికి వచ్చిందంటే ఆ ఎలక్షన్స్ ఉండే 30 days ఆ ఊళ్ళో పండుగే, ధూమ్ధామ్, అన్ని పార్టీలన్నీ కలిసి చేసేది పండుగ అవుతున్నది. మీరు యువతకి ఇచ్చే సందేశం? రాజకీయాల్లోకి రండి, చదువుకోండి మంచిగా, చాలా మంచిగా చదువుకోవాలంటే మీ అమ్మాయి కళలు నెరవేర్చాల్సిందే. ఎట్ ద సేమ్ టైమ్ యు ఆర్ పొలిటికల్ మెన్. అరిస్టాటిల్ చెప్పినట్టు ప్రతి మనిషి సంఘజీవి అని ఎట్లనో ప్రతి మనిషి రాజకీయ జీవే. రాజకీయం లేకుండా మీ జీవితాల్లో ఏం లేదు. రాజకీయాన్ని అవగాహన చేసుకోవాలి, రాజకీయాల్ని వీలైతే రాజకీయాల్లోకి రావాలి, రాకుంటే రాజకీయాలను ప్రభావితం చేసే ఒక పరిస్థితితో బతకాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే నాకేంటిలే అని అంటే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏది చేసినా భరించాల్సిందే. ఇంత ఎడ్యుకేటెడ్ ఉంటారు రాజకీయాలు, అమ్మమ్మ మనకు పడదండి, రాజకీయ నాయకులు అంటే చాలా చెడ్డవాళ్ళండి అని అంటాడు. ఆ కల్చర్ ఎందుకు వచ్చిందంటే చదువుకున్నోడు, విద్యావంతుడు, విద్యాధికుడు, సామాజిక సేవ పట్ల నిరంతరం పోరాడాల్సిన అవకాశం ఉన్నోడు రావట్లే. ఈయన పోయి ఉద్యోగం చేసుకుంటే కొంతమంది 10-20% మంది అట్లాంటి వాళ్ళు వచ్చినాయి, 70-80% మంది పెట్టుబడిదారులే వస్తారు కదా. ఏకంగా ఇప్పుడు పెట్టుబడిదారులరే రాజకీయ యుగం ఇది. అలాంటప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది ప్రాఫిట్స్ అండ్ లాసెస్. వాళ్ళు గెలిచినమా ప్రాఫిట్, ఓడినమా లాస్, వదిలే. జాబ్ క్యాలెండర్ కంప్లీట్ చేస్తున్నారు డెఫినెట్గా. అది ఎందుకు కంప్లీట్ చేయరు? ఎక్సలెంట్. జాబ్ క్యాలెండర్ అనేది ఒక మిషన్, నాట్ ఓన్లీ ఒక చిన్న స్టేట్మెంట్ కాదు. అట్లనే నేనేమంటున్నా, వీళ్ళని కూడా, ఈ నిరుద్యోగ యువత కూడా, మీరు ఆ రాజకీయాలు ఉంటే సర్పంచ్ నుంచి ఎంపీటీసీ నుంచి రాజకీయ ఉద్యోగాలు కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా తీసుకోండి. ఇంకోటి ప్రధానంగా అంటే డబ్బు లేకపోతే రాజకీయాలం పనికి రామనే స్థాయికి తీసుకొచ్చారు ఇప్పుడు. అది వాస్తవమే, కొద్దిగా మనం మార్చాలి కానీ అది అంత సులువైన పద్ధతి కానీ. కాకపోతే మన మీ విషయంలో ఇప్పుడున్న మీ ముఖ్యమంత్రి చాలా మంది టాలెంట్లు ఉన్నారు, చాలా మంది వస్తారు, నో డౌట్ అబౌట్ దిస్. నేనేమంటున్నా, మనీ కూడా కావాల్స్తే వస్తుంది మంచికి. అదే ముఖ్యమంత్రి గారిగా రేవంత్ రెడ్డి గారిని అధిష్టానం చేసిందంటే అదొక ఇంత కాంపిటీషన్లో టాలెంటే కదా, టాలెంట్ ఉండాలి కదా, గొప్ప గొప్ప విషయం. నేను కూడా ఇప్పుడు యువతకు కూడా అదే రేవంత్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని మాలాంటి వాళ్ళం ఉన్నాం. ఎందుకంటే మీకు యువకుడు ముఖ్యమంత్రి గారు అసలు చాకచక్యంగా అసలుకి ఆయన పరిగెడుతుంటే ఎవరు ఆయన స్పీడ్ తట్టుకోవడానికి కూడా పోతున్నారు. రెండవది ఏంటంటే రాజకీయాలు, ఇప్పుడు కొంతమంది అంబేద్కర్ పేరు మీద పెడతారు, ఇంకొంతమంది ఎవరెవరి పేరు మీద పెడతారు, కానీ రాజకీయాలంటే సంపాదన కాదు. రాజకీయాలంటే జీవితాన్ని ప్రజల కోసం ఇవ్వడం, సేవ. మీరు ఇందాక చెప్పారు, ఇవ్వడమే. తీసుకోవడం అనేది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఒక రకంగా నేను అనుకుంటా, ఈ కాలపు రాజకీయాలకు మాలాంటి వాళ్ళు ఏంటి అని అంటే, మాలాంటి వాళ్ళే అవసరం. ఆ పరిస్థితి నేను తీసుకొస్తే నిజంగా సక్సెస్ అయినట్టు. అద్దంకి దాకర్ ఎమ్మెల్యే అయ్యండి, ఎమ్మెల్సీ అయ్యండి, మంత్రి అయ్యండు, ఎంపీ అయ్యండి, ఇవి సాటిస్ఫాక్షన్ ఇవ్వవు. నాకు తెలిసి ఉద్యమంలో బాగా కొట్లాడే అద్దంకి గారు ఒక దాసోత్సవం ఖాళీగా మిగిలిరేమని అనుకుంటున్నాం మేము. ఉన్నారు చాలామంది, మాలాగా మీడియాలో ఉండరు కాబట్టి వాళ్ళ గురించి చర్చ ఉండదు. ఎంతమంది నా మొహాలు నాకు కింద అగపడతాయి జిల్లాలోకి పోయినప్పుడు. మాకంటే మీటింగ్లో దాసోస్ గారు మీరిద్దరు కూర్చున్నప్పుడు చర్చలో
ఆ హైడ్రా గురించి రాసింది నేను చేసింది కాంగ్రెస్, అది వాస్తవే అది. అప్పుడు దాంట్లో పెట్టినాం, హైడ్రా అని పేరు లేదు అప్పుడు, కానీ ఈ చెరువుల పరిరక్షణ గురించి అక్రమాల గురించి చేయాలనేది పెట్టిన. అప్పుడు నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఉంటుంది, వారు డ్రాఫ్టింగ్ ఉండే, దామోదర నరసింహ గారు చైర్మన్ ఉండే. సో ఇప్పుడు శ్రవణ్ గారు లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు తెలిసిన ముఖాలు ఒక 40-50 కనపడతాయి పెద్దవి, బయటికి తెలియని ముఖాలు 100 ఉన్నాయి, చాలామంది ఉన్నారు. సిన్సియర్గా తెలంగాణ మూమెంట్లో ఉండి రాజకీయాలు కూడా కెరీర్గా ఉన్నవాళ్ళు. బట్ నేను వాళ్ళని చూసి అనుకుంటే ఇంకా నాకు మంచి పేరు వచ్చింది. ఇంకా ఇప్పుడు నేను ఇది పెద్ద తెలంగాణ త్యాగరాజు అనే పదం కూడా వస్తుంది. మమ్మ త్యాగరాజుని ఏం కాదు నేను. రేపు మీకు దయా కూడా ఎక్కువ ఉందని పబ్లిక్లో ఒక మాత్రం మంచి టాక్ ఉంది. కానీ దయాకర్ అంటే ఇంతకుముందు ఫైర్ 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 అండ్ ఫైర్ అంటుండ్రి. అదే మారిండు, అది మనిషి మారివాడే మనిషి. ఇప్పుడు కూల్ 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 అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం అంటే ఇప్పుడు ముని అయ్యారా? ముని అయ్యారా? మునేం కాదు కదా, ప్రభుత్వంలో నీకు సమాధానం చెప్పాల్సిన పొజిషన్లు ఉన్నవన్నీ. వెరీ గుడ్. నేను కొట్లాడాల్సిన కాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రతిపక్షం ప్రజల కోసం కొట్లాడుతుంది, అధికార పక్షం ప్రజల కొరకు పని చేస్తుంది. పని చేసేటోడికి కొట్లాడడం అనేది తగదు. ఇప్పుడు నన్ను 2 రోల్స్ చూసిండ్రు మీరు. ఏంటిది? ఉద్యమకారునిగా తెగింపు, పార్టీలకు అతీతంగా చూసాం. ఇప్పుడు వాటర్ ఇప్పుడు సినిమాలో కాక ఫైర్ అండ్ వాటర్ లాగా మీరు ఇప్పుడు చూడండి. అప్పుడేమో పార్టీలకు అతీతంగా కొట్లాడడం, ఏది మూమెంట్లో అసలు పార్టీ అని ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు. అన్ని పార్టీలు ఎవరు తెలంగాణకు ప్రోగా ఉంటే ఎవరు యాంటీగా ఉంటే అనేది అప్పుడు ఉండే. వేర్ యాజ్ ఐఎమ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ ఐఎమ్ అఫెండింగ్ బీఆర్ఎస్. అక్కడ రోల్ చేంజ్ అయింది. కానీ ఇప్పుడు కొట్లాడిన నోరే సమాధానం చెప్పాలి. ఎందుకు? ఇది రోల్ చేంజ్, హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంతే. ఇప్పుడు రోల్ చేంజ్. నేను విపక్షంగా ఉన్నప్పుడు పోరాడిన ప్రజల కోసం, అధికార పక్షంలోకి వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి, ప్రజలకైనా ప్రతిపక్షానికైనా. ప్రతిపక్షానికి కూడా పోరాడినామంటే ఆయన మూర్ఖంగా ఉండబట్టి కొట్లాడినాం. మీరు దీని మీద, ఈ ప్రభుత్వం మీద కొట్లాడాల్సిన అవసరమే లేదు. మీరు రండి, మీ యొక్క అంశాలు ఏమన్నా ఉంటే ప్రభుత్వం దృష్టికి తేండి, దాన్ని పరిష్కరించకపోతే కొట్లాడండి. కానీ రాజకీయాల కోసం కొట్లాడద్దు. పని చేయకపోతే ఇక చూసిన ఆ ప్రభుత్వం ఇట్లా చేసిందని చెప్పి మీరు పోరాటం చేసుకునే హక్కు మీరు ఇచ్చేది ఏంది? రాజ్యాంగమే కల్పించింది. అది ఒక పార్టీకో ఒక వ్యక్తికో ఎవరు ఇచ్చేది కాదు కదా. కాబట్టి ఆ కోణంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఉంటే ఓకే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్తున్నది ఏంటంటే, ప్రభుత్వం బాధ్యతగా లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది తప్పు. ఎందుకంటే ప్రభుత్వాన్ని కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు మాత్రమే చూస్తలే. మా అధిష్టానం కూడా మా ప్రభుత్వాలు ఎట్లా ఉండాలి, ఎట్లా పోతే బాగుంటుంది, ఏం పోతుంది, ఎట్లా పోతుంది జనంలోకి, ఇదంతా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, అనలిస్ట్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు దానికి సంబంధించి. కాబట్టి మా పార్టీ ప్రభుత్వంలో ఉంటే నాయకులు తప్పులు చేయడం అనేది చాలా తక్కువ ఉంటుంది. కొంచెం ఏమైనా తప్పు చేస్తే ఇమీడియట్గా దానికి రియాక్షన్ ఉంటుంది. కాబట్టి సో బీఆర్ఎస్ అనుకో, కేసీఆర్ని ఎవరంటారు? చంద్రబాబు నాయుడు అల్టిమేట్, జగనే అల్టిమేట్, వాళ్ళు ఏమనలేరు. అంటే ఒకటి ఏంటంటే తెలంగాణ రాజకీయ నాయకులు మంచి అవేర్నెస్ ఉన్నారు, ఆల్ పార్టీలలో అద్భుతం లీడర్లు ఉన్నారు. అవును. కాబట్టి డెఫినెట్లీ మీరు మంచి చేసినప్పుడు అప్రిసియేషన్. ఇప్పుడు మీకు హైడ్రా ఉంది, ఇప్పుడు బీజేపీ రఘునందన్ రావు గారు అద్భుతంగా ప్రశంసిస్తున్నారు. ప్లస్ ఇక ఎంపీ గారు, ఇక్కడ చేవెళ్ళ ఎంపీ గారు ప్రశంసిస్తున్నారు. మంచి చేస్తే మంచి అంటున్నారు, కానీ స్పీడ్ మాత్రం తగ్గించొద్దని అంటున్నారు. స్పీడ్ కాదు, పులి మీద కొంతమంది అంటున్నారు, పులి మీద స్వారీ చేస్తున్నారు అంటున్నారు. మరి ఆ పులిని దిగితే నీకు డేంజర్ కాదు. పులి మీద స్వారీ, స్పీడ్, ఫాస్ట్ అనేది ఉండదు. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఎక్కడ అలాంటి కనుగొన్నా వాటికి సంబంధించి యాక్టివిజం ఉంటూనే ఉంటుంది. ఈరోజు జీవోతో ఉండొచ్చు, రేపు చట్టంతో ఉండొచ్చు, రేపు అన్ని పార్టీలను ఒప్పించి ఇట్లా చేస్తే బాగుంటుందని ఒక సందర్భంలో ఎంపీ గారిది మన వాడు నేనే వాదిస్తాను మీ తరపు నుంచి ఏమైనా ఉంటే చాలా చక్కగా హీ నోస్ వెరీ వెల్ అబౌట్ ది రఘునందన్ రావు గారు అద్భుతంగా పాయింట్స్ అండ్ ఆల్, ఎక్కడెక్కడ కబ్జా అయినా కూడా మనం అడ్వకేటు, తర్వాత తెలంగాణ మూవ్మెంట్లు ఉన్నాడు. కాబట్టి వాటి వల్ల వచ్చే నష్టాలను చూసిన వాళ్ళం. కాబట్టి దీనికి రాజకీయాలు ఇప్పుడు ఫలానోళ్ళే కూలగొట్టొద్దు, ఫలానోళ్ళే కూలగొట్టాలనేది తప్పు. ఎవరి మంచిగా లేకపోయినా, ఎవరు సహేతుకంగా లేకపోయినా దాన్ని కూల్చే హక్కు ఉంది. మంచి వాళ్ళ వాటి మీద టచ్ చేసే హక్కు కూడా ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే యు ఆర్ నాట్ ది డిస్ట్రక్టర్, యు ఆర్ ది కన్స్ట్రక్టర్. బిడ్డలకు చెప్పే విషయం, బిడ్డలు కొద్దిగా ఆందోళన. నేనేమంటున్నా అంటే మీ పత్రాలు సరి చూసుకోండి, సమస్యలు ఉంటే హైడ్రా దృష్టికి తీసుకురండి, అక్రమమైతే కామ్గా ఇచ్చిపోండి. కానీ దీనివల్ల రియల్ ఎస్టేట్ పడిపోతుంది,
బిల్డర్లకు నష్టం వస్తుంది కాదు. తప్పు చేసే వాళ్ళు ఎవరైనా తప్పే. రేపు అద్దంకి దయాకర్ ఉన్నాడు, ఒక ఎంక్రోచ్మెంట్ చేస్తాడు చెరువు మీద, వదిలేస్తారా? లీడర్ అయితే వదిలేస్తారా? ఎవరి సొమ్మది 1000 కోట్లు 100 కోట్లు భూములు పోతున్నాయి. అరే వాళ్ళకు ఒక గజము కాదు కదా, ఒక పాయింట్ అవతలకి వస్తేనే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. మనం ఇన్ని 100 కోట్ల 1000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటా అంటే దొంగకు మర్యాద ఎందుకు అంటున్నా నేను. మంచివాడికి లేని మర్యాద దొంగలకు ఎందుకు? దొంగలు మాత్రమే భయపడండి, మిగతా వాళ్ళంటే హాయిగా ఉండండి. ఇది కేవలం ఆక్రమణల మీద జరుగుతున్న దాడి తప్ప ప్రజల మీద జరుగుతున్నది కాదు. కబ్జా కొరల నుంచి విడిపించడానికి అది కూడా రేపు హైదరాబాద్ను మరింత మెరుగైన జీవనం కోసం చేసే ఒక ప్రయత్నం, దానికి సహకరించనే విజ్ఞప్తి చేస్తాం. మీకు మీ యొక్క ముఖ్యమంత్రి వర్యులకు, మీ మంత్రివర్గానికి, మీ ప్రభుత్వానికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ మా ఫస్ట్ మమ్మల్ని బ్లెస్సింగ్స్ చేయడానికి వచ్చిన థ్యాంక్ యూ సత్య ట్రూత్ విత్ సత్య ప్రోగ్రామ్కి మీ బ్లెస్సింగ్స్ మీరు కూడా నాకు ఎప్పుడు ఉండాలి. మేము ఎప్పుడు వెళ్ళలా ప్రజా సమస్యల మీద నిరంతరం మాట్లాడుతుంటాము. కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు ఉన్నా కానీ మమ్మల్ని మీరు మాతో ఏకీభవించాల్సింది. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా చాలా ఇంపార్టెంట్, మీడియా ఇంపార్టెంట్, అందరూ ఇంపార్టెంట్. మీ స్టార్ 18 కూడా ట్రూత్ విత్ సత్యానే కాదు, స్టార్ 18 కూడా భవిష్యత్తులో ప్రజల పక్షాన నిలబడి అటు ప్రభుత్వాన్ని నిలదీసినట్టుగానే ఇటు ప్రతిపక్షాలకు కూడా కొంత సమాధానపూర్వకంగా ఉండండి. ప్రజల కోసమే మనం అందరం. 4th ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా న్యూట్రాలిటీ తర్వాత సఫరర్ పక్షాన ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంట్లో స్టార్ 18 అందరికంటే ముందు ఉండాలని కోరుకుంటూ మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.